Next, audit evidence lo certain aspects with respect to 501 and another SA 501. అందులో కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ గురించి మాత్రమే ఈ SA 501 మాట్లాడుతుంది. ఏంటి అంటే కనుక ఒకటి ఇన్వెంటరీ అని అన్నారమ్మా, రెండోది ఏమన్నారమ్మా లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్, తర్వాత మూడోది ఏంటి సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్. ఈ 3 ఆస్పెక్ట్స్ గురించి మనం ఏ ఎవిడెన్సెస్ అనేవి మనం గ్యాదర్ చేయడం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. ఓకే రైట్. సో మనం ఆడిట్ ఎవిడెన్స్ ఎప్పుడైనా ఇప్పుడు చూసినా ఏం చూడాలమ్మా, సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్సే కదా. ఇన్వెంటరీకి సంబంధించిన దాంట్లో సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఎలా ఉంటుందని చెప్పిన SA 501 మనకి గైడెన్స్ ఇస్తున్నారు. మా SCS అన్ని కూడా మనకి గైడెన్స్ ఇచ్చేవే కదమ్మా. రైట్ చూడండి, when the inventory is material shall obtain sufficient appropriate audit evidence with respect to ఏం చూడాలంట existence and condition. మనం ఇక్కడ sufficient appropriate audit evidence with respect to inventory అంటే ఏం అప్టైన్ చేయాలంట, అది అసలు ఇన్వెంటరీ ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా, రెండోది ఏంటి వాటి కండిషన్ ఏంటి, ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్. రైట్ సార్, ఎగ్జిస్టెన్స్ ఎలా తెలుస్తుందమ్మా మనకి, ఫిజికల్ వెరిఫికేషన్ కి మనం అటెండ్ అయితేనే కదా మాది ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదని తెలుస్తుంది. ఎస్ ఆర్ నో. మరి కండిషన్ ఎలా తెలుస్తుంది అంటే బై అబ్జర్వేషన్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో తీసుకుని చూడటం వల్లే కదా తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ ఇన్వెంటరీ బై ఎలాగంట అటెండెన్స్ అట్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంట్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్, అబ్జర్వేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొసీజర్స్, ఇన్స్పెక్షన్ ఆఫ్ ఇన్వెంటరీ, పెర్ఫార్మ్ టెస్ట్ కౌంట్, examining entities financial inventory records and comparing them with the actual count results. So existence and condition ఎలా తెలుసుకుంటా ఉంటా ఈ ప్రొసీజర్స్ ద్వారా మనం తెలుసుకుంటా ఉంటాం. ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ కనుక తెలిస్తే మనం ఏం గ్యాదర్ చేసినట్టంట సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసినట్టు అని చెప్పి SA 501 లో చెప్తున్నారు. అర్థం అవుతుందా అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఇన్వెంటరీకి సంబంధించిన సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అని చెప్పేసి అనగానే మనకి ఏం గుర్తు రావాలి, ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ అనేది గుర్తు రావాలి. అర్థమైందా సార్? మరి ఎగ్జిస్టెన్స్ కండిషన్ అనేది ఎలా తెలుసుకుంటామని చెప్పేసి అంటే ఏం చెప్తున్నాడమ్మా, బై అటెండింగ్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంట్ కి మనం అటెండ్ అవ్వాలి, తర్వాత అక్కడ మేనేజ్మెంట్ ఏవైతే కంట్రోల్స్ పెట్టిందో వాటిని అబ్జర్వ్ చేయాలి, తర్వాత ఇన్స్పెక్షన్ చేయాలి, తర్వాత పెర్ఫార్మింగ్ టెస్ట్ కౌంట్ మనం చేసి లేదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జామిన్ చేసి రికార్డ్స్ ని ఎగ్జామిన్ చేసి ఇన్వెంటరీ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం కదమ్మా, వాటిని మనం కంపేర్ చేసి ఫిజికల్ కౌంట్ దీన్ని కంపేర్ చేసి మనకు అక్కడ ఏం కనుక్కోవాలి, అల్టిమేట్ గా ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ కనుక మీరు చూసినట్లయితే వాట్ యు హ్యావ్ మీరు ఏం అబ్టైన్ చేశారు అని చెప్పేసి అంటున్నాడమ్మా. SA 501 ప్రకారం సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్వెంటరీ మీరు అబ్టైన్ చేశారని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, SA 501 చెప్తుంది. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఈ ఆస్పెక్ట్ లేకుండా మీరు సఫిషియన్సీ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ లేదు అని చెప్పేసి చెప్పడం. అలా ప్రతి ఆస్పెక్ట్ చెప్తున్నారా సార్? ప్రతి ఆస్పెక్ట్ కి స్టాండర్డ్ చెప్పట్లేదమ్మా. మనకి ఎలా ఉండాలనేది SA 500 చెప్పింది. ఆడిట్ ఎవిడెన్స్ అనేది సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఉండాలి. ఆ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయడానికి వేరియస్ మెథడ్స్ అనేవి చెప్పిందమ్మా. అంటే అక్కడ మనం సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయడానికి కంప్లైంట్స్ ప్రొసీజర్స్, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అప్లై చేయొచ్చు. వాటిని గ్యాదర్ చేయడానికి కొన్ని ఆస్పెక్ట్స్ మెథడ్స్ అనేవి చెప్పి వీటిలో ఏ మెథడ్ ద్వారా సరే మీరు సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయొచ్చు అని చెప్పారు. అందులో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఇన్వెంటరీ గురించి కొన్ని ఆస్పెక్ట్స్ ఇన్వెంటరీ, లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్, తర్వాత సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్, వీటికి సంబంధించినవి రిపోర్టింగ్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో కనిపించిన ఇన్ఫర్మేషన్ అక్కడ దానికి సంబంధించిన సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఎలా గ్యాదర్ చేయాలనే దానికి గైడెన్స్ ఇస్తూ మనకి ఇక్కడ చెప్పారమ్మా. మీరు జాగ్రత్తగా గమనిస్తే SA 500 లో చెప్పిన మెథడ్స్ ఇక్కడ యూజ్ చేసాం, అవునా? ఇన్స్పెక్షన్ యూజ్ చేసామా, అబ్జర్వేషన్ అన్నాడా, ఇవన్నీ కూడా అందులో ఇందులో మనకి SA 500 సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసేటప్పుడు ఏ మెథడ్స్ అనేవి మనం అప్లై చేయాలన్న దాంట్లో కదా మా మెథడ్స్. అంటే అల్టిమేట్ గా మెథడ్స్ అప్లై చేసి ఏం తెలుసుకోవాలంటే ఇన్వెంటరీకి ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ అనేది ఉన్నది అని చెప్పేసి మనం కన్ఫర్మ్ అయ్యేలాగా ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేయాలి అని చెప్పేసి చెప్తాం. అర్థమైందా? నెక్స్ట్, matters relevant in planning attendance of the physical inventory counting.
నేచర్ ఆఫ్ ఇన్వెంటరీ, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్, స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్, టైమింగ్ ఆఫ్ ఫిజికల్ కౌంట్ ఇన్వెంటరీ కౌంటింగ్, ఇంటర్నల్ కంట్రోల్స్ రిలేటెడ్ ఇన్వెంటరీ. ఇవన్నీ ఏంటమ్మా మన ఫిజికల్ కౌంట్ కి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే మనం కన్సిడర్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ అంట. మనం ఫిజికల్ కౌంట్ కి అటెండ్ అవ్వాలని చెప్పేసి ప్రొసీజరే కదమ్మా మనం అనుకుంటుంది. సో ఎలాగా అంటే ఎగ్జిస్టెన్స్ తెలుసుకోవడం కోసం, ఎగ్జిస్టెన్స్ తెలుసుకోవడం కనుక మీరు ఈ అటెండ్ అవ్వడానికి మీరు ప్లాన్ చేసుకుంటుంటే అప్పుడు మీరు కన్సిడర్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటి, అది ఇన్వెంటరీ అలాంటిది, దానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయి, దానికి టైం ఏ టైంలో మనం కరెక్ట్ గా చేయాల్సి వస్తుంది, అంటే ఏ టైంలో తీస్తే మనకు కరెక్ట్ గా ఇన్వెంటరీ కౌంట్ అనేది కరెక్ట్ గా తెలుస్తుంది, అందులో మిస్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక బయటపడాలంటే కనుక మనం ఏ టైంలో మనం కండక్ట్ చేయాలి. మా ఎగ్జామ్ 31st March అంటే 31st March చేయగలమమ్మా? ఇస్ ఇట్ పాసిబుల్ టు డూ? సో 31st March కుదరకపోతే మనం ఏం చేస్తాం, కొన్ని డేస్ ముందుగానే కొన్ని డేస్ తర్వాత గానీ చేస్తాం కదమ్మా. సో ఒకవేళ 5th April చేస్తున్నాం అనుకోమ్మా, అప్పుడు మనం ఏం చేస్తాం, 5th April ఫిజికల్ కౌంట్ నుంచి ఈ 5 days కు సంబంధించిన ఇన్వెంటరీస్ అప్పుడు సప్లైస్ జరిగిపోయినాయి అనుకోమ్మా, అప్పుడే సప్లైస్ ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. పర్చేజెస్ వచ్చాయి అనుకోమ్మా, పర్చేజెస్ ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. అంటే సమ్ ప్రొసీజర్స్ అనేవి మనం ఇన్కార్పొరేట్ చేసి 31st March కి ఇన్వెంటరీ కనుక్కుంటున్నాం కదమ్మా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజున 31st March రోజున మనకి ఈ ఫిజికల్ ఇన్వెంటరీ అనేది మనం చేయడం పాసిబిలిటీ లేదు అనుకుంటే కనుక టైమింగ్ అనేది డిసైడ్ చేసుకోవాలి, ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి కదమ్మా. ఏ థింగ్స్ మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అంటే ఇక్కడ ఆస్పెక్ట్స్ చెప్తున్నాను. నేచర్ ఆఫ్ ఇన్వెంటరీ, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్, stages of completion, timing of the physical inventory, inventory control related inventory, whether entities maintains perpetual inventory system and all inventory system ఏం మెయింటైన్ చేస్తున్నారు ఏంటని తెలుసుకోకుండా మనం ఇన్వెంటరీ ఫిజికల్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వలేం కదమ్మా. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే మనం ఐడెంటిఫై చేసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ అమ్మా ఇది. ఓకే, సో వాట్ ఆర్ ద థింగ్స్ టు బి ఐడెంటిఫైడ్ విత్ రెస్పెక్ట్ టు ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ అని చెప్పేసి అంటే ఇవన్నీ కూడా మనం ఆస్పెక్ట్స్ టు బి కన్సిడర్డ్ కింద రాసుకోవాలి. అర్థమైందా? సో నెక్స్ట్, ఇన్వెంటరీ కౌంటింగ్ కండక్టెడ్ అట్ ది డేట్ అదర్ దాన్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ అంటున్నాడు. అదర్ దాన్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ కి మనం ఇన్వెంటరీ కండక్ట్ చేయొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, అప్పుడు ఏం చేయాలంట, హీ షల్ పర్ఫార్మ్ అడిషనల్ ప్రొసీజర్స్ విత్ రెస్పెక్ట్ టు చేంజెస్ ఇన్ ద ఇన్వెంటరీ బిట్వీన్ ద కౌంట్ డేట్ అండ్ బ్యాలెన్స్ షీట్ డేట్. అడిషనల్ ప్రొసీజర్స్ మనం ఇన్వాల్వ్ ఇంతకు చూడండి 5th April కండక్ట్ చేస్తాం అంటే ఏం చేస్తాం, అడిషనల్ ప్రొసీజర్స్ ఏం చేస్తాం, పర్చేజెస్ ని మైనస్ చేస్తాం, ఇష్యూస్ ని యాడ్ చేస్తాం. సో ఆ ప్రొసీజర్స్ అడిషనల్ ప్రొసీజర్స్ ఇన్కార్పొరేట్ చేసి 31st March ఇన్వెంటరీని అరైవ్ అయ్యేవా లేదమ్మా, ఫిజికల్ వెరిఫికేషన్ డేట్ నుంచి డీవియేట్ అయితే కనుక. సో అవన్నీ కూడా చేయాలని చెప్పేసి అంటున్నాడు. ఆడిటర్ అనేబుల్ టు అటెండ్ ద ఫిజికల్ కౌంట్ డ్యూ టు అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే అసలు మనం ఫిజికల్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వలేకపోతే అప్పుడు ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ ఎంటర్ అవుతాం. కానీ స్టాండర్డ్ లో ఏం చెప్పాడు చూద్దాం. ఓకేనా, he shall make some count of alternative date and perform the procedure intervening the transactions అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సో అంటే ఖచ్చితంగా ఫిజికల్ కౌంట్ కి అటెండ్ అయి తీరాలి. ఓకే, అంటే ఆ డేట్ ని అటెండ్ అవ్వలేకపోతే మీరు ఆల్టర్నేటివ్ డేట్ మళ్ళీ చేసుకోండి. అంటే మేనేజ్మెంట్ చేసే కౌంటింగ్ కాకుండా ఇప్పుడు మేనేజ్మెంట్ 31st March కే ప్రొసీజర్ కింద పెట్టించాలమ్మా. ఏంటి, ఫిజికల్ కౌంటింగ్ మేనేజ్మెంట్ కండక్ట్ చేసుకునేలాగా. ఓకే, ఆన్ 5th ఎప్పుడు చేస్తే మేనేజ్మెంట్ ఎప్పుడు చేస్తే అప్పుడు మనం వెళ్ళడం ఒకటి. రెండోది ఏంటి, మనం వీడిగా చేసుకోవడం. అర్థమైందా? సరే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా, ఖచ్చితంగా ఒకవేళ ఆడిటర్ మేనేజ్మెంట్ చేసే టైంకి వెళ్ళలేకపోతే కనుక ఏం చెప్తున్నాడు, మనం అన్నా ఖచ్చితంగా వెళ్ళి వెరిఫై చేసుకోవాలి సెపరేట్ గానే అని చెప్పేసి అంటున్నాడు. అంటే వీటి ఎగ్జిస్టెన్స్ ని వెరిఫై చేయాల్సిన అవసరం ఉందా లేదమ్మా, మ్యాండేటరీగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం SCA 501 లో స్పెసిఫిక్ గా మనకి చెప్పాడమ్మా. అర్థమైందా? ఇన్వెంటరీ గురించి సఫిషియన్సీ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటి, ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ రెండు కూడా మనం అబ్టైన్ చేయాలి. అటెండెన్స్ అట్ ఇన్వెంటరీ కౌంటింగ్ ఈజ్ ఇన్ప్రాక్టికబుల్ అని చెప్పేసి అంటే అసలు ఇన్ప్రాక్టికబుల్, ఆ రోజు నువ్వు అటెండ్ అవ్వలేకపోయావు అంటే ఆల్టర్నేటివ్ డేట్ చూసుకోమన్నాడు. అసలు ఇంప్రాక్టికబుల్ టు డూ సో, అసలు మనం వెళ్ళలేము అనుకుంటే కనుక అప్పుడే చెప్తున్నాడమ్మా, ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ ఇఫ్ నాట్ పాసిబుల్ మోడిఫై ద ఆడిట్ రిపోర్ట్. మోడిఫై అంటే అల్టిమేట్ గా కావాలంటే SCA 705 ప్రకారం మోడిఫికేషన్ ఆఫ్ రిపోర్ట్ ఇచ్చామంటున్నాడమ్మా. మోడిఫికేషన్ ఆఫ్ రిపోర్ట్ అంటే ఏంటి, ఎదర్ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ ఆర్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. అంతేగాని అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇమ్మని చెప్పేసి అని చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ కౌంటింగ్ ఆఫ్ ది ఇన్వెంటరీ అనేది మ్యాండేటరీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ఆడిట్. అర్థమైందా? అందుకోసం SCA 501 లో ఫిజికల్ అంటే ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ తెలుసుకునేటప్పుడు ఖచ్చితంగా సజెస్ట్ చేసిన ప్రొసీజర్ కూడా ఏంటమ్మా, ఫిజికల్ వెరిఫికేషన్.
నువ్వు ఆ మేనేజ్మెంట్ కండక్ట్ చేసిన రోజు వెళ్ళలేకపోతే ఆల్టర్నేటివ్ డేట్స్ చూసుకోమన్నాడు. ఆల్టర్నేటివ్ డేట్ కదా అసలు వెళ్ళడమే ఇంప్రాక్టికబుల్ అనుకుంటే కనుక ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ ఏమైనా అప్లై చేయమంటున్నాడు. అది కూడా చేయలేము అనుకుంటే కనుక ఒపీనియన్ మాడిఫై చేసేమంటున్నాడు, కానీ క్లీన్ ఒపీనియన్ ఇవ్వద్దు అని చెప్తున్నాడు అమ్మా. అర్థమవుతుందా? ఎందుకు? దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ద ఇన్వెంటరీ హ్యాస్. దీన్ని సపరేట్ గా చెప్పాడు కాబట్టి SCA 501 అనే స్టాండర్డ్ ని నువ్వు కంప్లై చేయాలన్నట్టమ్మా. అమ్మా ఇప్పుడు అంటే మనం ఇక్కడ మనం రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఆడిట్ సిచ్యువేషన్ లో మనం మాట్లాడుకుంటే కనుక ఫిజికల్ ఇన్వెంటరీ అనేది మ్యాండేటరీ ఆస్పెక్టే కదా. ఎందుకు అంటే SCA 501 లో చెప్పాడు కాబట్టి. SCA 501 లో చేయలేదు అని చెప్పేసి అంటే నువ్వేం చేసినట్టు? SCA 501 నువ్వు కంప్లై చేయలేనట్టే కదమ్మా. అంటే బ్యాలెన్స్ షీట్ లో చూపించే ఇన్వెంటరీ వాల్యుయేషన్ వితౌట్ వెరిఫికేషన్ కనుక నువ్వు యాక్సెప్ట్ చేసావు, మేనేజ్మెంట్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తో నువ్వు యాక్సెప్ట్ చేసావు అంటే ఏం చేసినట్టమ్మా? ఇట్ ఈస్ సింప్లీ నాన్ కంప్లైన్స్ ఆఫ్ SCA 501. మనకి స్టాండర్డ్ లో ఎంత క్లియర్ గా చెప్తున్నారు చూసారా? వాటి ఎగ్జిస్టెన్స్ కండిషన్ మీరు చూస్తేనే అక్కడ సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసినట్టు. అలా చేయలేదు అని చెప్పేసానంటే యు ఆర్ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద వస్తుంది. SCA 501 ని కంప్లై చేసి ఆడిట్ చేసినట్టు కాదు. అంటే SCA ని నువ్వు నాన్ కంప్లైన్స్ లో పెట్టావు అని చెప్పేసి చెప్పడం. అంటే ఒకవేళ వెరిఫై చేయడమే ఇంప్రాక్టికబుల్, వెరిఫై చేయడమే కుదరదు అంటే ఏం చేయమంటున్నాడమ్మా? క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇమ్మంటాడు, మాడిఫైడ్ రిపోర్ట్ ఇమ్మంటాడు. మాడిఫైడ్ రిపోర్ట్ మీన్స్ ఎదర్ క్వాలిఫికేషన్, అడ్వర్స్ ఆర్ డిస్క్లైమర్. మూడిట్లో ఏదో ఒక ఒపీనియన్ ఖచ్చితంగా. అంతేగాని అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఆడిట్ లో మ్యాండేటరీ థింగ్ ఏంటంటే ఫిజికల్ వెరిఫికేషన్ ఇస్ ఏ మ్యాండేటరీ థింగ్ విత్ రెస్పెక్ట్ టు sufficiency and appropriateness of the inventory. అర్థమవుతుందా? ఇన్వెంటరీ అండర్ కంట్రోల్ ఆఫ్ ది థర్డ్ పార్టీ అని అంటాడు. ఒకవేళ థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉంటే అంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయమ్మా? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంతా థర్డ్ పార్టీకి ఇచ్చేస్తాయి. ఓకే, సబ్ కాంట్రాక్ట్ అంటాం. వాళ్ళు ఏంటంటే టోటల్ గా మన తరపున వాళ్ళే గొడౌన్ మెయింటైన్ చేస్తారు, మన తరపున స్టాక్ మెయింటైన్ చేస్తారు. సప్లైస్ అయిపోతుంటే కనుక మనకి అలర్ట్ ఇచ్చి స్టాక్ పర్చేజ్ చేపిస్తారు. మనకి ఎక్కువ ఎక్సెస్ అయితే కనుక దాన్ని అదర్ వేస్ లో మనకి ఎంతకంటే మించి పర్చేజ్ చేయొద్దని చెప్పేసి స్టాక్ చెప్తారు. ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ అంతా కూడా సపరేట్ కాంట్రాక్ట్ థర్డ్ పార్టీకి ఇచ్చేసామంట. అప్పుడు ఏం చేయాలి సార్ అని చెప్పేసానంటే ఏం చెప్పినట్టు చూడండి. అబ్టైన్ ఎవిడెన్స్ బై పెర్ఫార్మింగ్ ద వన్ ఆఫ్ మోర్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఏంటంటే రిక్వెస్ట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ థర్డ్ పార్టీ. ఎక్కడి నుంచి కన్ఫర్మేషన్ అమ్మా? ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ వెళ్ళమంటున్నాడు. నిజంగా ఇంత స్టాక్ వీళ్ళు బ్యాలెన్స్ షీట్ లో చూపించారు, అది మీ దగ్గర స్టాక్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ కి వెళ్ళమంటున్నాడు. రెండోది అబ్టైన్ సర్వీస్ ఆడిటర్స్ రిపోర్ట్ విత్ రెస్పెక్ట్ టు అడిక్వసీ ఆఫ్ ది ప్రొసీజర్స్ ఆఫ్ ది థర్డ్ పార్టీ అంటాడు. ఇది సపరేట్ గా ఒక స్టాండర్డ్ ఉందమ్మా. అంటే మనం ఎక్కడైనా సరే అంటే వేరే పర్సన్స్ యొక్క యూజ్ సర్వీసెస్ అనేది మన కంపెనీ తీసుకుంటుందంటే మన ఆడిట్ చేసే ఎంటిటీ యూజింగ్ సర్వీసెస్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ థర్డ్ పార్టీ కనుక చేసుకుంటున్నట్లయితే మరి వాళ్ళు మెయింటైన్ చేసే ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయో మనం చూడాలో లేదమ్మా? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, సర్వీస్ లెవెల్ ఆడిట్ మనం చూడాలా లేదమ్మా? సర్వీస్ లెవెల్ ఆస్పెక్ట్స్ అనేవి. సో అవి చూడాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం అప్లై చేయమంటున్నాడమ్మా? సర్వీస్ ఆడిటర్స్ రిపోర్ట్ అంటున్నాడు. అంటే వీళ్ళు స్పెసిఫిక్ గా కంపెనీ మనం ఎవరికైతే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందో మన కంపెనీ, వాళ్ళు ఏంటంటే ఆడిట్ చేయించుకోవాలండి. చేయించుకుని ఆడిటర్ రిపోర్ట్ మనకి సబ్మిట్ చేయాలంట. అర్థమైందా? దాని సర్వీస్ ఆడిటర్స్ రిపోర్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, రైట్. సో అటెండింగ్ ఆర్ అరేంజింగ్ అనదర్ ఆడిటర్ టు అటెండ్ ద థర్డ్ పార్టీ కౌంటింగ్ ప్రొసీజర్. నెక్స్ట్ ఇన్స్పెక్టింగ్ డాక్యుమెంటేషన్. తర్వాత రిక్వెస్ట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ పార్టీస్ ఆఫ్ ఇన్వెంటరీ హ్యాస్ బీన్ ప్లెడ్జ్డ్ యాజ్ ఏ కొల్లాటరల్. అమ్మా ఇక్కడ మనకి థర్డ్ పార్టీ మెయింటైన్ చేస్తుంది, మాకేం సంబంధం లేదని కంపెనీ కనుక చెప్పేస్తే అక్కడ కూడా మనకేంటి కొన్ని ప్రొసీజర్స్ ఇచ్చి ఈ ప్రొసీజర్స్ లో ఏదో ఒకటి మీరు ఫాలో అవ్వాలి ఖచ్చితంగాని అని చెప్పేసి చెప్తున్నారు. అంతేగాని ఇన్వెంటరీని పట్టించుకోకుండా వదిలేయండి అని చెప్పేసి చెప్తున్నారా? ఇన్వెంటరీ ఇస్ ఏ మేజర్ ఆస్పెక్ట్ కాబట్టి SCA 501 లో స్పెషల్ కన్సిడరేషన్స్ పాయింట్స్ లో చెప్పానమ్మా. అర్థమైందా? సో అంటే థర్డ్ పార్టీ కనుక మన కంపెనీ ఏం చేసిందమ్మా? థర్డ్ పార్టీ మెయింటైన్ చేస్తుంది, మాకు స్టాక్ తో సంబంధం ఉండదు. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ ఇస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము కొన్న స్టాక్ ని మెయింటైన్ చేస్తుంది. గోడౌన్స్ అవన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మేము కాంట్రాక్ట్ ఫీజ్ కి ఇంత అమౌంట్ వాళ్ళకి పే చేసేస్తాము అని అన్నారు. అప్పుడు మనం ఏమేమి ప్రొసీజర్స్ ఇన్కార్పొరేట్ చేయొచ్చమ్మా? మనం ఒకటి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ రాయొచ్చు. అంటే కన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేయండి ఎంత స్టాక్ ఉంది, ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ ఉంది అని చెప్పేసాను ఒకటి. రెండోది ఏంటమ్మా? సర్వీస్ ఆడిటర్స్ రిపోర్ట్. మీరు ఏ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారో మీకు సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ మాకు మీకు సపరేట్ ఆడిట్ చేసి దాన్ని మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేసాను. మూడోది ఏంటమ్మా?
వీటిలో ఏదైనా చేయొచ్చు. ఒక ఆడిటర్ సెపరేట్ గా మనం అపాయింట్ చేసుకుని, అంటే ఒక ఎక్స్టర్నల్ పార్టీని ఎవరినైనా అపాయింట్ చేసి వాడు వెళ్ళి వెరిఫై చేసేలాగా మనం మాట్లాడొచ్చు. నాలుగోది ఏంటమ్మా, డాక్యుమెంటేషన్ ఇన్స్పెక్ట్ చేయడం. ఐదోది ఏంటి, ఒకవేళ కొల్లాటరల్ లో ఉంటే కనుక అక్కడ కన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం. ఇలా మనం వేరియస్ ఆస్పెక్ట్స్ అనేవి థర్డ్ పార్టీ దగ్గర ఉన్నా సరే వదలొద్దు అని చెప్పేసి అని అంటాడు. అర్థమైందా? సో అల్టిమేట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెంటరీలో ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మ ఇన్వెంటరీ అనేది. ఆ ఇన్వెంటరీ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి దాని మీద ఫోకస్ చేయమని చెప్పేసి అని చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్. ఐడెంటిఫై అమ్మా, ఇక్కడ దీనికి సంబంధించిన మనం ఏం చూస్తున్నాం అమ్మా, ఆడిట్ ఎవిడెన్స్ గురించి, అంతేనా? ఇంకా స్టిల్ వీఆర్ లుకింగ్ అట్ ద ఆడిట్ ఎవిడెన్స్. ఎస్ ఆర్ నో? సో ఆడిట్ ఎవిడెన్స్ కి సంబంధించిన లిటిగేషన్, ఇక్కడ అందులో ఏంటంటే లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ కి సంబంధించిన ఆడిట్ ఎవిడెన్స్, అంటే ఆ ఆస్పెక్ట్స్ కి సంబంధించిన దాంట్లో ఆడిట్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి మనము అని చెప్పేసి చూస్తే, సో ఐడెంటిఫై లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్, పెర్ఫార్మ్ ప్రొసీజర్స్ టు ఐడెంటిఫై లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్. ఎలాగంట మనం ఎలా ఏ ప్రొసీజర్స్ ద్వారా మనం సఫిషియెంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేస్తాం? సఫిషియెంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఎలా అబ్టైన్ చేస్తాం అంటే ఒక 5-6 మెథడ్స్ ఇచ్చారు కదమ్మా. ఏంటవి? ఇన్స్పెక్షన్, అబ్జర్వేషన్, ఎంక్వైరీ అండ్ కన్ఫర్మేషన్, రీకాలిక్యులేషన్, అనలిటికల్ ప్రొసీజర్స్, రీపెర్ఫార్మెన్స్. ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఎంక్వైరింగ్ ద మేనేజ్మెంట్ and reviewing the minutes of the meeting, those charged with governance and corresponding legal counsel, reviewing legal expenses account. వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంట, అబ్జర్వ్ చేసి అప్పుడు మనం ఏం చేయాలంటమ్మా, ఐడెంటిఫైయింగ్ ద లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ ఐడెంటిఫై చేస్తాం. తర్వాత రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్. ఇఫ్ రిస్క్స్ ఆర్ ఐడెంటిఫైడ్ దెన్ సీక్ కమ్యూనికేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎంటిటీస్ ఎక్స్టర్నల్ కౌన్సిల్. If law, regulation, etc. prohibits such direction, perform alternative procedures అంటున్నాడు. మనం ఈ లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ లో కనుక రిస్క్ ని ఐడెంటిఫై చేసాం అప్పుడు ఏం చేయాలంట, ఎవరైతే మన తరపున లీగల్ గా లాయర్ రిప్రజెంట్ చేస్తున్నాడో వాడికి కమ్యూనికేట్ చేయాలంట. చేసి మనం ఆ పొజిషన్ అనేది మనం తీసుకోవాలి. ఒకవేళ తీసుకోలేకపోతే అప్పుడు మనం ఏం చేయాలంట, అంటే ఏదన్నా లా రెస్ట్రిక్ట్ చేస్తుందంట, మీరు డైరెక్ట్ గా లాయర్ తో కమ్యూనికేట్ చేయకూడదు అని చెప్పేసి మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారంట. అప్పుడు ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ అన్న అట్లీస్ట్ అప్లై చేయాలి. అంతేగాని లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ దగ్గర వితౌట్ ఎనీ వెరిఫికేషన్ సింప్లీ యాక్సెప్టెన్స్ ద మేనేజ్మెంట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి అని అంటున్నాడా? ఖచ్చితంగా అక్కడ ఏం చేయమంటున్నాడమ్మా, కన్ఫర్మేషన్స్ అనేవి తీసుకోమని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత రిటర్న్ రిప్రజెంటేషన్ అంటున్నాడు. ఈ రిటర్న్ రిప్రజెంటేషన్ నెక్స్ట్ స్టాండర్డ్ లో మాట్లాడుకుందాం. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్, బట్ ఇట్ ఈస్ నాట్ సఫిషియెంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. అది ఆ స్టాండర్డ్ లోకి వెళ్ళక మాట్లాడదాం అమ్మా. రిటర్న్ రిప్రజెంటేషన్ జనరల్ గా ఎక్కడ నుంచి తీసుకుంటా ఉంటే మేనేజ్మెంట్ దగ్గర నుంచి తీసుకుంటాం. మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం చేస్తా ఉంటామా, విల్ కన్సిడర్ ద రిటర్న్ రిప్రజెంటేషన్. బట్ రిటర్న్ రిప్రజెంటేషన్ మేనేజ్మెంట్ ఇచ్చింది అనుకోమ్మా, అది సఫిషియెంట్ ఎవిడెన్స్ అవుతుందా? అది ఇంటర్నల్ ఎవిడెన్సే కదమ్మా. జస్ట్ అంటే ఇంటర్నల్ ఎవిడెన్స్ రిలయబుల్, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ రిలయబుల్? ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ రిలయబుల్. ఇంటర్నల్ ఎవిడెన్స్ ఎప్పుడు రిలయబుల్? వెన్ ద ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ ఎఫెక్టివ్లీ ప్లేస్డ్ అనుకుంటే కనుక అప్పుడు ఇంటర్నల్ ఎవిడెన్స్ అనేది రిలయబుల్. సో సింపుల్ గా మనం అంటే రిటర్న్ రిప్రజెంటేషన్ అల్టిమేట్ ఎవిడెన్స్ అని అనుకున్నాం అనుకోమ్మా, ప్రతి ఆస్పెక్ట్ లోని మేనేజ్మెంట్ నుంచి లెటర్ అడిగేస్తాం, అంతేనా? So please confirm that, అంటే give a written representation letter stating that inventory is so much. Please give confirmation with respect to rent paid is so much అని చెప్పి ప్రతి ఎక్స్పెన్సెస్ మీద మనం రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం అనుకోమా, సరిపోదు కదా. ఇఫ్ ఇట్ ఈస్ ఎ సఫిషియెంట్ ఎవిడెన్స్ అనుకుంటే కనుక మనకి రిటర్న్ రిప్రజెంటేషన్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కన్ఫర్మేషన్ తీసుకుంటే సరిపోదు కదా. మన దగ్గర తీసి మన దగ్గర పెట్టుకుంటే కనుక దాన్ని మన ఆడిట్ కంప్లీట్ చేసేచ్చా లేదా? ఎస్ ఆర్ నో? సో అందుకోసమని ఏమంటున్నాడమ్మా, రిటర్న్ రిప్రజెంటేషన్ ఇస్ నాట్ ఏ సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. అర్థమవుతుందా? ఇట్ ఈస్ జస్ట్ ఏ కన్ఫర్మేషన్ లెటర్. ఓకే, మేనేజ్మెంట్ ని ఏం చేయొచ్చమ్మా, ఇప్పుడు మనకు ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేస్తాం, సపోజ్ ఆడిట్ ఎవిడెన్స్ ఒకటి గ్యాదర్ చేస్తాం, మేనేజ్మెంట్ యొక్క ఇంటిగ్రిటీని టెస్ట్ చేయొచ్చు కదమ్మా మనం. మేనేజ్మెంట్ ఈ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నప్పుడు మేనేజ్మెంట్ నుంచి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద మీ కన్ఫర్మేషన్ రాసి ఇవ్వండి అన్నాను, వాడు రాసి ఇచ్చేసాడు.
కానీ దట్ రిప్రజెంటేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ గ్యాదర్డ్ ఇన్ఫర్మేషన్. మనం గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ కి వాడు ఇచ్చిన రిటర్న్ రిప్రజెంటేషన్ కి కాన్ఫ్లిక్ట్ ఉంది అని చెప్పేసానంటే మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీని మిగతా ఆస్పెక్ట్స్ లో మనం డౌట్ పడచ్చా లేదమ్మా? ఎస్ ఆర్ నో? సో అలాగా మనకి ఈ రిటర్న్ రిప్రజెంటేషన్స్ కొన్ని చోట్ల కంపల్సరీ తీసుకోమని చెప్పేసి అని చెప్తాడు. అర్థమవుతుందా? రైట్. ఆడిటర్ షల్ రిక్వెస్ట్ written representation from management and those charged with governance that all known litigations and claims affecting the financial statements have been disclosed to the auditor and appropriately accounted for అని చెప్పేసి అంటాడు. ఇక్కడ వన్ ఆఫ్ ది ప్రొసీజర్ కింద ఏం చెప్తున్నాడమ్మా, మేము పూర్తిగా మాకు తెలిసినంత వరకు అన్ని ఏమిటి లిటిగేషన్స్ క్లెయిమ్స్ ఏవైతే కంపెనీ మీద ఉన్నాయో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎఫెక్ట్ చేసే లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఏం చేసాం, ఆడిటర్ కి రిప్రజెంట్ చేసాము, డిస్క్లోజ్ చేసాము అని చెప్పేసి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది తీసుకోమంటున్నాడమ్మా. ఎవరి దగ్గర నుంచి? మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ దగ్గర నుంచి. అర్థమైందా? అండ్ ఇంకొక విషయం, ఈ రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఇది స్పెసిఫిక్ గా 501 లో తీసుకోమన్నది కాకుండా జనరల్ గా కూడా మనం రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలంటే ఎక్కడ మనం ఫస్ట్ లో విత్ రెస్పెక్ట్ ఎక్కడంటే SA 210 లెటర్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ లో ప్రీ కండిషన్ ఫర్ అన్ ఆడిట్ ఆర్ ప్రెసిడెన్స్ ఆఫ్ ది ఆడిట్ అని చెప్పేసి అని ఉన్నది కదమ్మా. అందులో ఏ ఆస్పెక్ట్ ఉంది చెప్పండి? మేనేజ్మెంట్ ఏం చెప్తుందమ్మా? మేనేజ్మెంట్ మనం ఏం అడుగుతున్నాం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అంటే ఇన్ కంప్లైన్స్ విత్ ఆల్ ది ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంతా కూడా ఫెయిర్ రిప్రజెంటేషన్ ఫ్రేమ్వర్క్ ఆర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ని కంప్లై చేస్తూ మేము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసామని, తర్వాత ఆడిటర్ కి అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఆల్ ఇన్ఫర్మేషన్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ అండ్ అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి మనం ఏదైతే మనం లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లో రాసుకున్నామో దానికి సంబంధించిన రిటర్న్ రిప్రజెంటేషన్ మనం అప్టైన్ చేయాలంట. దానికి సంబంధించిన అది మేనేజ్మెంట్ దగ్గర నుంచి రాసి తీసుకోవాలమ్మా. ఎందుకంటే ఎప్పుడైనా రేపొద్దున్న లిమిటేషన్స్ అయినా పెట్టారనుకోమ్మా, మీరు రాసి ఇచ్చిందే కదా, అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇస్తాను ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మీరు రాసి ఇచ్చిందే కదా అని చూపించడానికి ఉంటుందా ఉండదా? రేపొద్దున్న ఇప్పుడు లిటిగేషన్ ఏదో వీళ్ళు మనకి ఇచ్చేసిన తర్వాత సంథింగ్ హ్యాస్ బీన్ మనం ఏదో లాయర్ తో మాట్లాడుతుంటానో లేకపోతే మన ఎవరితోనా ఇక్కడ ఎంప్లాయీస్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అకౌంటెంట్ తో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఎక్స్పెండిచర్ లో మనం వెరిఫై చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఒక క్లెయిమ్ గురించి తెలిసిందంట. ద క్లెయిమ్ ఈజ్ నాట్ రిప్రజెంటెడ్ బిఫోర్ ది ఆడిటర్ and the written representation has been given obtained from the management that మొన్న క్లెయిమ్స్ అన్ని కూడా డిస్క్లోజ్ చేసేసామని చెప్పేసి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చారంటమ్మా. ఆన్ దిస్ ఫాల్ట్ అంటే ఒక ఇందులో చూపించిన ఒక లిటిగేషన్ అనేది ఒకటి తర్వాత బయటపడింది. అలాంటప్పుడు ఏం చేస్తామమ్మా, మేనేజ్మెంట్ కి చూపించి ఇందులో మీరు ఇచ్చిన దాంట్లో ఈ క్లెయిమ్ లేదు అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉందా లేదా? అంటే యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ద ఆల్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకి చెప్పచ్చా లేదమ్మా? చెప్పి మనం రిపోర్ట్ ఏం చేయొచ్చు, డిస్క్లెయిమ్ చేయొచ్చు లేదా, విత్ డ్రాయింగ్ ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్ అనేది చేయొచ్చా లేదా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? modify the opinion eppudanta if the management does not permit the auditor to communicate the legal counsel or legal counsel refuses to respond, the auditor unable to obtain sufficient appropriate audit evidence, then modify the opinion అని చెప్పేసి అంటున్నాడు. ఎంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయితే మోడిఫికేషన్ ఆఫ్ ఒపీనియన్ చేయమంటాడమ్మా. మీరు ఇన్వెంటరీ ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేకపోతే డైరెక్ట్ గా ఏం చేయమంటున్నాడు? మోడిఫై ద ఒపీనియన్ అన్నాడు. అలాగే లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ దగ్గర కూడా మిమ్మల్ని లాయర్ తో మాట్లాడనివ్వట్లేదు, పోనీ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ అనేవి చేయనివ్వట్లేదు, సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయనివ్వట్లేదు. ఇలా మీ మీద ఏం చేస్తున్నారమ్మా, పర్టికులర్ గా రిస్ట్రిక్షన్స్ అనేవి ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతే వితౌట్ వెరిఫైయింగ్ కెన్ యూ అంటే మీరు సింప్లీ కంప్లై యాక్సెప్టింగ్ ద మేనేజ్మెంట్ ఎక్స్ప్లెనేషన్ కెన్ యూ గివ్ ద రిపోర్ట్? ఇవ్వచ్చు అంటున్నాడా, ఇవ్వకూడదు అంటున్నాడా? అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వమంటున్నాడా, ఇవ్వద్దు అంటున్నాడా? అస్సలు ఇవ్వద్దు అంటున్నాడమ్మా. ఏం చేయమంటున్నాడు? మోడిఫై చేసేమంటున్నాడు ఒపీనియన్ ని. అది క్వాలిఫైడ్ గానీ అడ్వర్స్ గానీ డిస్క్లైమర్ గానీ విత్ రెస్పెక్ట్ టు దాని పర్టైన్స్ టు దేనికి మనం ఆ ఒపీనియన్ ఇస్తామో దాన్ని చూసి దాని ప్రకారం ఇచ్చేయమంటున్నాడు. అర్థమవుతుందా? సో ఇన్వెంటరీ వెరిఫై చేయకుండా ఆడిట్ ని మనం కంప్లీట్ చేయొచ్చా? సో అలాగే లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ లో కూడా మనం లీగల్ కౌన్సిల్ తో మాట్లాడకుండా గానీ వెరిఫికేషన్ చేయకుండా గానీ మనం ఏం చేయకూడదంట, ఆడిట్ కంప్లీట్ చేయకూడదంట. అలాగే కంపల్సరిగా ఒక ప్రొసీజర్ ఆస్పెక్ట్ ఒకటి చెప్పాడు. ఏంటిది? రిటర్న్ రిప్రజెంటేషన్ హ్యాస్ టు బి అబ్టైన్డ్ అని చెప్పేసి ఇట్ ఈస్ ఏ ఒక ఎవిడెన్స్ మాత్రమే, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. మేనేజ్మెంట్ రాసి ఇచ్చినంత మాత్రాన మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ లెటర్ ని బేస్ చేసుకుని నేను నా ఒపీనియన్ ఇచ్చానని చెప్పేసి రాశాను అనుకోమ్మా, నా రెస్పాన్సిబిలిటీస్ నుంచి నాకేనా తగ్గుతుందమ్మా? రెస్పాన్సిబిలిటీ తగ్గుతుందా?
So auditor responsibility will not be reduced with the written representation given by the management. It is simply an evidence but not sufficient and appropriate audit evidence. Man obtain చేయాల్సినది ఏంటి? While giving the opinion, what has to be obtained by the auditor? Sufficient and appropriate audit evidence has to be obtained. But written just by collecting written representation from the management, we have given our opinion అనుకుంటే కనుక రేపు పొద్దున్న ఒకవేళ ఏదైనా మన మీద కేసు వచ్చింది అనుకో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద, అక్కడ ట్రయల్ కోర్టులో ఏమంటారు చెప్పండి? It is not a evidence, but it is not a sufficient and appropriate audit evidence. The auditor just simply accepted the management written representation given by the management, and he further does not apply any audit procedures with respect to that, even though the auditor is not allowed to do. ఏమంటున్నాడమ్మా, లీగల్ కౌన్సిల్ ని మీట్ అవ్వడానికి మీకు పర్మిషన్ ఇవ్వకపోయినా ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ ఏవి చేయకుండా సింపుల్ గా రిటర్న్ రిప్రజెంటేషన్ ని యాక్సెప్ట్ చేసి మీరు ఏం చేశారంట? ఆడిట్ సైన్ చేశారంట. ఇక్కడ సింపుల్ గా ఏమవుతుందమ్మా, SC 501 ని కంప్లై చేయలేనట్టే కదా. అలాంటప్పుడు ఏమైపోతుంది? ఆటోమేటిక్ గా గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అయిపోయినట్టే కదమ్మా. Yes or no? Is it clear or not? నెక్స్ట్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ అమ్మా. సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన ఆస్పెక్ట్ ఏం చెప్తున్నాడు చూడండి. With respect to presentation and disclosure of segment information as per the applicable financial reporting framework. ఏంటమ్మది applicable financial reporting framework అంటే AS 17. AS 17 నేనా? Audit procedure. He should understand the methods used by management and evaluate their consistency with the applicable financial reporting framework, performing an analytical procedures appropriate in the circumstances అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో ఒకసారి చూడండి సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ గురించి సంబంధించిన చిన్న డయాగ్రామ్. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ మాది. సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాల్సిన రిపోర్ట్ చేయాల్సిన ఆస్పెక్ట్ ఎవరిదమ్మా? రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్దే కదమ్మా. రైట్. టు ఐడెంటిఫై అండ్ డిస్క్లోజ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ వైల్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ AS 17 ప్రకారం. ఆడిటర్స్ డ్యూటీ ఏంటి? వాళ్ళు ప్రెజెంట్ చేసింది కరెక్ట్ గా చేశారా లేదని చూడడం ఆడిటర్స్ డ్యూటీ. To examine whether the management has appropriately identified and disclosed the segment information while preparing the financial statements or not. ఒకవేళ కరెక్ట్ గా చేశారు అనుకుంటే ఓకే, ఒకవేళ కరెక్ట్ గా చేయలేదు అనుకుంటే కనుక ఏ ఒపీనియన్ అంటున్నాడమ్మా? క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆర్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. ఒకవేళ నో డిస్క్లోజర్ అనుకుంటే కనుక ఏం చేయమంటున్నాడు? క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్. ఓకేనమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. అంటే మనం అనేబుల్, అసలు చెప్పలేకపోతుంటే మనం ఏం చేస్తామమ్మా? డిస్క్లైమర్. మనం చెప్పలేకపోతున్నాం అంటే డిస్క్లైమర్. సార్ మరి క్వాలిఫైడ్ కూడా అన్నాడు కదా, అంటే మెటీరియల్ ఆస్పెక్ట్ కాదనుకోమ్మా. ఇక్కడ మనకి మనం ఏ విషయం చెప్పలేకపోతున్నాం, బట్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ మెటీరియల్ ఆస్పెక్ట్ అనుకుంటే కనుక ఏ ఒపీనియన్? క్వాలిఫైడ్. అసలు ఏమి చెప్పలేకపోతున్నాం, ఇది మెటీరియల్ ఆస్పెక్ట్ అనుకుంటే కనుక డిస్క్లైమర్. అసలు వీళ్ళు ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక చేయాల్సిన ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయలేదు అని క్లియర్ గా ప్రూవ్ అయిపోయింది. ప్రూవ్ అయిపోతే ఏం చేయమంటున్నాడమ్మా? క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్. అది మెటీరియల్ ఐటమ్ అయితే అడ్వర్స్, మెటీరియల్ ఐటమ్ కాకపోతే క్వాలిఫైడ్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే మన రిపోర్ట్ కూడా దేని బేస్ చేసుకుని ఉంటుందమ్మా? మెటీరియాలిటీని బేస్ చేసుకుని ఉంటున్నాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఏ ఆస్పెక్ట్స్ లో మనం ఆడిట్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలనేది మనకి చెప్పారమ్మా. ఏ ఆస్పెక్ట్స్? ఇన్వెంటరీ, లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్, సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్. ఈ మూడిట్లో ఏది కూడా వెరిఫై చేయకుండా మనం ఆడిట్ ఒపీనియన్ ఇవ్వచ్చా? సో ఇందులో మ్యాండేటరీ ఆస్పెక్ట్స్ లో మనం ఏం మాట్లాడుకోవచ్చమ్మా? ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్, ఇక్కడ ఎగ్జిస్టెన్స్ అండ్ ఏం చూడాలి? ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్. ఇందులో వాట్ ఈస్ మ్యాండేటరీ? ఫిజికల్ వెరిఫికేషన్, అంతేనా? ఫిజికల్ వెరిఫికేషన్ ఈస్ మ్యాండేటరీ. అర్థమైందా? మనం చేయాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చి చేయించవచ్చు. సో అల్టిమేట్ గా మనకి ఫిజికల్ వెరిఫికేషన్ అనేది జరగాలి. మేనేజ్మెంట్ చేసే ఫిజికల్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వచ్చు, లేదా మనమే డైరెక్ట్ గా ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఉండాలి అంటే కనుక ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ థింగ్. అర్థమైందమ్మా? ఒకవేళ థర్డ్ పార్టీ మెయింటైన్ చేస్తుంటే కనుక సమ్ ప్రొసీజర్స్ ఇచ్చి ఈ ప్రొసీజర్స్ లో ఏదో ఒకటి మనం మెయింటైన్ చేయాలని చెప్పేసి అన్నారు. లైక్ అబ్టైనింగ్ సర్వీస్ ఆడిటర్స్ రిపోర్ట్, అబ్టైనింగ్ కన్ఫర్మేషన్స్ ఫ్రమ్ ది థర్డ్ పార్టీ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్ చెప్పారు కదమ్మా, ఇవన్నీ కూడా మనకి చేయాలి. అర్థమైందా? రైట్. తర్వాత
ఇక్కడ లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ లో మ్యాండేటరీ ఆస్పెక్ట్ ఏంటంటే అబ్టైనింగ్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ వితౌట్ వెరిఫికేషన్ అంటే ఇది ఇంపార్టెంట్ మెటీరియల్ ఆస్పెక్ట్ అనుకుంటే కనుక లీగల్ కౌన్సిల్ తో మాట్లాడాలి లేదా ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ అనేవి మనం లీగల్ కౌన్సిల్ తో మాట్లాడడానికి మనకి ఏదన్నా లా ప్రకారం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే లీగల్ గా అప్పుడు మనం ఏం చేయాలంటమ్మా ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ అనేవి అబ్టైన్ చేయాలి. ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ అబ్టైన్ చేయలేక లీగల్ కౌన్సిల్ తో మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వకపోతుంటే మనం ఏం చేయాలంటే మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి. ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేయలేకపోతే కనుక మనం ఏం చేయాలమ్మా we need to give modified opinion if not done and right అలాగే ఇక్కడ లీగల్ కౌన్సిల్ తో మనం డిస్కస్ చేయలేనప్పుడు ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ కూడా అప్లై చేయలేనప్పుడు మనం ఏం చేయాలమ్మా మోడిఫైడ్ ఒపీనియన్ అంతేనా. తర్వాత ఇక్కడ ఫిజికల్ ఇన్వెంటరీకి మనం వెరిఫికేషన్ కి మనం ఇంప్రాక్టికబుల్ టు అటెండ్ అనుకుంటే కనుక అప్పుడు ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ ఆర్ మోడిఫైడ్ ఒపీనియన్ అంతేనా. తర్వాత సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించింది ఏమంటున్నాడమ్మా అదే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఎందుకంటే ప్రెజెంటేషన్ లో పార్టే కదమ్మా సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ని డిస్క్లోజ్ చేయడం మేనేజ్మెంట్ ఇక్కడ ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్ అది మనం కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి ఎగ్జామిన్ చేయడం మన బాధ్యత. అంతా కరెక్ట్ గా ఉంటే ఓకే. అసలు మనం ఇక్కడ అనేబుల్ టు పెర్ఫార్మ్ అనుకుంటే అనేబుల్ టు మనం ఏం చెప్పలేకపోతున్నాం అలాంటప్పుడు ఏం చేయాలి క్వాలిఫైడ్ ఆర్ డిస్క్లైమర్. అసలు నో డిస్క్లోజర్స్ అసలు డిస్క్లోజర్సే చేయలేదు చేయాల్సిన డిస్క్లోజర్సే చేయలేదు అలాంటప్పుడు క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్. అర్థమైందా అంటే A17 కంప్లై చేయలేదన్న కదా సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ని కంప్లై చేయలేదన్న కదా అలాంటప్పుడు ఏంటి ట్రూ అండ్ ఫెయిర్ రిప్రజెంట్ చేయట్లేదంటే కదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆ విషయం మనకు ప్రూవ్ అయిపోయింది కదా. ప్రూవ్ అయితే ఏం చేస్తాం అడ్వర్స్ అది మెటీరియల్ అనుకుంటే కనుక ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మెటీరియల్ క్వాలిఫైడ్. అర్థమైందా ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్. దిస్ ఈస్ టోటల్ విత్ రెస్పెక్ట్ ఆడిట్ ఎవిడెన్స్ లో ఏంటమ్మా SA 501. ఓకే నెక్స్ట్ ఆడిట్ ఎవిడెన్స్ లో ఇంకో 2 స్టాండర్డ్లు ఉన్నాయి చూసిన తర్వాత మెటీరియాలిటీకి వద్దామమ్మా. అర్థమైందా. సో ఆడిట్ ఎవిడెన్స్ లో నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే రిటర్న్ రిప్రజెంటేషన్. ఏంటిది రిటర్న్ రిప్రజెంటేషన్. మనం ప్రీ కండిషన్ ఫర్ అన్ ఆడిట్ కి సంబంధించిన ఆస్పెక్ట్ లో మనం ఏం అప్టైన్ చేయాలనుకున్నామా రిటర్న్ రిప్రజెంటేషన్ అప్టైన్ చేయాలనుకున్నామా. అలాగే ఇందాక 501 లో మనం లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ కేసెస్ లో కూడా మనకి ఏంటి రిటర్న్ రిప్రజెంటేషన్స్ అప్టైన్ చేయాలన్నావా. సో ఇక్కడ జనరల్ రిటర్న్ రిప్రజెంటేషన్స్ స్పెసిఫిక్ రిటర్న్ రిప్రజెంటేషన్స్ అంటే ఇక్కడ మనకి ఆ పర్టికులర్ స్టాండర్డ్ ని కంప్లై చేయడానికి మనం రిటర్న్ రిప్రజెంటేషన్స్ అప్టైన్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్. ఈ పర్టికులర్ 580 లో చెప్పారనుకో అవేంటి స్పెసిఫిక్ జనరల్ గా మనం ఎక్కడెక్కడ SA 580 ప్రకారం మనం అప్టైన్ చేయాలనేది ఏ స్టాండర్డ్ లో చెప్పారనుకో మా రిటర్న్ రిప్రజెంటేషన్ అప్టైన్ చేయాలని ఎగ్జాంపుల్ కి 501 లో లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ లో అప్టైన్ చేయాలని అన్నారు కాబట్టి అదేంటి స్పెసిఫిక్ గా ఆ పర్టికులర్ స్టాండర్డ్ ని కంప్లై చేయడానికి. అలా కాకుండా ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ గా SA 580 లో చెప్తారంటే ఈ స్టాండర్డ్ ని కంప్లై చేయడానికి మన రిటర్న్ రిప్రజెంటేషన్స్ అనేవి మేనేజ్మెంట్ దగ్గర నుంచి తీసుకోవాలంటాము కన్ఫర్మేషన్స్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ అన్నమాట. అర్థమవుతుందా. Scope of this SA చూడండి standards on auditing deals with the auditor's responsibility to obtain written representation from the management and those charged with governance. మేనేజ్మెంట్ those charged with governance రెండింటిని కూడా ఏంటి ఆల్టర్నేటివ్ వర్డ్స్ కింద వాడుతుంటాడమ్మా చాలా చోట్ల. ఓకే బట్ మేనేజ్మెంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది those charged with governance. ఇప్పుడు పర్చేజెస్ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నాడు అనుకోమ్మా ఆడు కూడా ఏమవుతాడమ్మా మేనేజ్మెంట్ అవుతాడు. బట్ those charged with governance అంటే who are the అంటే వీళ్ళందరికంటే హెడ్స్ లైక్ వీ కెన్ సే those charged with governance are board of directors అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అర్థమవుతుందమ్మా. సో ఇలా మనం నాట్ those charged with governance అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని కాదు అంటే లైక్ కైండ్ ఆఫ్ మనం అర్థం చేసుకోవడానికి ప్రస్తుతానికి తర్వాత మనం ఎవరనేది టోటల్ గా డీటెయిల్ గా మాట్లాడుతాం. ఓకేనా. సో దానికోసం ఒక సెపరేట్ స్టాండర్డ్ ఉందమ్మా SA 260 అని చెప్పేసి ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకేనా. those charged with governance అంటే రిటర్న్ రిప్రజెంటేషన్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఆడిట్ ఎవిడెన్స్. ఆడిట్ ఎవిడెన్స్ గా తీసుకుంటామా. yes it is an audit evidence but it is not a sufficient appropriate audit evidence.
సార్ ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్ చేయమన్నారు కదా అని చెప్పేసి అని ప్రతి ఆస్పెక్ట్ లోని సార్ మీ క్యాపిటల్ ఎంత ఉందని చెప్పేసి నాకు రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. సో లోన్ ఎంత, లోన్ బ్యాలెన్స్ ఎంత నాకు రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. క్రెడిటార్ బ్యాలెన్స్ ఎంత రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. ప్రతి దాంట్లోనే ఆడిట్ ఎవిడెన్స్ కోసం రిటర్న్ రిప్రజెంటేషన్ మనం తీసుకుని పెట్టుకోవచ్చమ్మా. ఇస్ ఇట్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్? నో. నువ్వు చేయాల్సిన ప్రొసీజర్స్, నువ్వు అప్టైన్ చేయాల్సిన ఎవిడెన్స్ వేరే ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ కాదు. కాబట్టి నువ్వు అది కనుక అప్టైన్ చేసి నువ్వు ఆడిట్ రిపోర్ట్ సైన్ చేసావంటే ఆర్ యూ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఆర్ నాట్? ఎస్ సార్ నో? ఎస్, డెఫినెట్లీ. Similar to responses to enquiries, written representation are also audit evidence. మనం ఏదైనా ఎంక్వైరీస్ చేసి దానికి రెస్పాన్స్ వస్తుందా? వచ్చిందంటే కనుక దాన్ని ఏమంటాం? ఆడిట్ ఎవిడెన్స్ అంటామా? అలాగే ఇది కూడా ఆడిట్ ఎవిడెన్స్. మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మనం మన రిటర్న్ రిప్రజెంటేషన్ లో తీసుకుంటున్నాం. Although written representation provide necessary audit evidence, they do not, ఇప్పుడు అండర్లైన్ చేసుకుంది, they do not provide sufficient appropriate audit evidence on their own about any matters with which they deal. Furthermore, the fact that management has provided the reliable written representation does not affect the nature and extent of other audit evidence that the auditor obtains. మీకు రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది మనం అప్టైన్ చేసినంత మాత్రాన మనం అప్టైన్ చేసిన వేరే ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో అది పోతుందమ్మా? దాని సిగ్నిఫికెన్స్ పోతుందా? ఎక్కడా పోదమ్మా. రెండింటికి కూడా కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి మనం, అవునా కదా? రెండింటిని కంపేర్ చేసుకోవాలి. ఇది ఒకవేళ మనం అప్టైన్ చేసిన ఎవిడెన్స్ అనేది ఎక్స్టర్నల్ గా మనం అప్టైన్ చేసాం అనుకోమ్మా, దేని ఎక్కువ రిలయబుల్ గా నమ్ముతాం? ఎక్స్టర్నల్ ఎవిడెన్స్, నాట్ రిటర్న్ రిప్రజెంటేషన్. ఎందుకంటే రిటర్న్ రిప్రజెంటేషన్ ఇస్ నాట్ సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ కాదు. ఓకేనా? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటర్. దేనికోసం రిటర్న్ రిప్రజెంటేషన్స్ అప్టైన్ చేస్తున్నాం అంటే to obtain written representation from management that management believes that it has fulfilled the fundamental responsibilities to support other audit evidence. Means written representation if determined necessary by auditor or required by other SCS. Respond appropriately to written representations provided by management or absence thereof అని అంటున్నాడు. అమ్మ అప్టైన్ ఎందుకు అప్టైన్ చేయాలి మనం? మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ని మేనేజ్మెంట్ కి తెలియజేయడానికి. రెండోది ఏంటి? సపోర్ట్. మనకి ఆల్రెడీ వేరే ఎవిడెన్స్ గ్యాదర్ చేసాం, దానికి సపోర్ట్ గా ఈ కొరాబరేటివ్ ఎవిడెన్స్ గా కావాలంటే, కొరాబరేటివ్ అంటే సపోర్టింగ్ ఎవిడెన్స్ అంట. కొరాబరేటివ్ మీన్స్ సపోర్టింగ్. అంటే ఇప్పుడు మనం అప్టైన్ చేసిన ఎవిడెన్స్ కి సపోర్టింగ్ గా ఇంకా అడిషనల్ గా ఇంకొక పాయింట్ ఉంటే బాగుంటుంది అనుకుంటే అప్పుడు మనం మేనేజ్మెంట్ తెలిసి కన్ఫర్మేషన్ తీసి పెట్టుకోండి. అర్థమైందా? ఇట్స్ లైక్ ఇట్ ఈస్ సపోర్టింగ్ ఎవిడెన్స్ గా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇది ఇంకొక దానికి దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనం అప్టైన్ చేసిన ఎవిడెన్స్ ఒకలా చూపిస్తుంది, వీళ్ళు ఇచ్చిన రిటర్న్ రిప్రజెంటేషన్ ఒకలా ఉంది. మనం దానికి రెస్పాన్స్ రాయించలేదా? మీరు రాసిన దానికి ఇలా ఉంది, మీరు కానీ యాక్చువల్ ఆడిట్ ఎవిడెన్స్ లో మేము ఇది అప్టైన్ చేసాము, ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ అని చెప్పేసి మనం రాయడానికి అవకాశం ఉంటుందా లేదమ్మా? అంటే మేనేజ్మెంట్ కార్నర్ చేయడానికి అవకాశం ఉందా లేదా? లేకపోతే మనల్ని కార్నర్ చేసేస్తారమ్మా. అర్థమైందా? సో మరి అలా చేయాలి అంటే కనుక మనం ఏం చేయాలి? రిటర్న్ రిప్రజెంటేషన్స్ యూజ్డ్ యాజ్ ఏ tool to respond. అర్థమవుతుందా? Written representation by written statement by management provided to the auditor to confirm certain matters or to support other audit evidence. Written representation in the context do not include financial statements, assertions therein, supporting books and records. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మేనేజ్మెంట్ సైన్ చేసి నాకు ఇచ్చిందంట, ఇది రిటర్న్ రిప్రజెంటేషన్? అందులో నోట్స్ టు అకౌంట్స్ ని సైన్ చేసి నాకు ఇచ్చిందంట, ఇస్ ఇట్ రిటర్న్ రిప్రజెంటేషన్? సో ఇదంటే రిటర్న్ రిప్రజెంటేషన్ ఇస్ ఏ రిటర్న్ స్టేట్మెంట్ గివెన్ బై ద మేనేజ్మెంట్ అపార్ట్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అర్థమవుతుందా? అపార్ట్ ఫ్రమ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఒక విషయం ఏంటంటే ఎందుకు ఇలా స్పెసిఫిక్ గా చెప్పాడంటే కనుక, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ మీకు ఏదైనా దాని రిలేటెడ్ దాని ఎన్క్లోజర్స్ కానీ, సపోర్టింగ్స్ కానీ, షెడ్యూల్స్ కానీ, లేకపోతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ ఇస్తున్నప్పుడు మేనేజ్మెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆడిటర్ ఖచ్చితంగా ఏం చేయాలంటే సైన్ ఆఫ్ తీసుకోవాలంట. సైన్ ఆఫ్ అంటే ఏంటి? ఇట్స్ అ సిగ్నేచర్ దట్ స్టేటింగ్ దట్ మేము ఆల్ రెస్పెక్ట్స్ కంప్లీట్ అయిందని చెప్పి మేము ఇస్తున్నట్టు. అంటే సైన్ చేసి ఇచ్చారనుకోమ్మా, వాడు అక్కడ లాక్ అయినట్టే కదా. తర్వాత దాంట్లో చేంజెస్ అయినా చేయగలడా? ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు సైన్ చేసిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్నప్పుడు రేపు పొద్దున ఇంకో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడంటే పాత దాంట్లో ఎందుకు నా ఏంటారు అప్రూవల్ లేకుండా చేంజెస్ చేసామని అడగచ్చా లేదా? అలా అడగడం కోసం అన్నా సరే సైన్ ఆఫ్ తీసుకుంటాం. అలా సిగ్నేచర్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తీసుకున్నామన్నంత మాత్రాన ఈజ్ ఇట్ కాల్డ్ రిటర్న్ రిప్రజెంటేషన్?
No, written representation means a written statement obtained from the management. Advainda, apart from the financial statements and books of accounts, even though there is a signature is mentioned on the financial statements and books of accounts. Is it clear or not? ఎవరి దగ్గర నుంచి తీసుకుంటామమ్మా ఈ రిటర్న్ రిప్రజెంటేషన్? మేనేజ్మెంటే కదమ్మా. So auditor shall request written representation from the management with appropriate responsibilities for financial statements and knowledge of the matters concerned. పర్చేస్ డిపార్ట్మెంట్ లో ఇన్ఫర్మేషన్ గురించి మనం సేల్స్ డిపార్ట్మెంట్ హెడ్ దగ్గర నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవచ్చా? ఎవరి దగ్గర తీసుకోవాలి? ఆ పర్చేస్ డిపార్ట్మెంట్ హెడ్ గురించే కదమ్మా. సేల్స్ డిపార్ట్మెంట్ హెడ్ దగ్గర తీసుకున్నాం అనుకోమ్మా, వాడు సింపుల్ గా చెప్తాడు ఏమని, ఇట్ ఈస్ నాట్ మై డిపార్ట్మెంట్, నేను ఇచ్చింది పూర్తిగా ఇది నాకు తెలియకుండానే వాళ్ళు ఏమన్నారు ఇచ్చానని చెప్పి తీసేస్తారమ్మా. మనం అప్టైన్ చేసేటప్పుడు కూడా ఎవడు ఇస్తున్నాడు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఎవరి దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అప్టైన్ చేస్తున్నాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. హూ ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ అనేది మాత్రమే వాడి దగ్గర నుంచి మాత్రమే తీసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్, అసలు రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఎక్కడెక్కడ అని చెప్పేసానంటే మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇది మెయిన్ కంపల్సరీ ఆస్పెక్ట్ యాజ్ పర్ 580. మా 580 ప్రకారం ఎక్కడైనా రిటర్న్ రిప్రజెంటేషన్స్ కావాలా సార్ అని చెప్పేసానంటే ఈ ఆస్పెక్ట్స్ లో కావాలంటే ఎక్కడెక్కడ మనం ఆల్రెడీ ప్రీ కండిషన్ ఫర్ అన్ ఆడిట్ లో మాట్లాడుకున్నావా? ఆ ప్రీ కండిషన్ ఫర్ అన్ ఆడిట్ లో మాట్లాడుకున్న ఆస్పెక్ట్స్ లో రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది SCA 580 ప్రకారం తీసుకోవాలి. సార్ లెటర్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ లోనే మనకి సైన్ చేసి ఇస్తున్నారు కదా, ఈజ్ ఇట్ కాల్డ్ ఏమంటారు రిటర్న్ రిప్రజెంటేషన్ కింద తీసుకోవచ్చా? ఈ SCA 580 కంప్లై చేయడానికి సెపరేట్ గా అప్టైన్ చేయమని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, the preparation and presentation of financial statements, written representation that management fulfilled the responsibilities for the preparation and presentation of financial statements, information provided to the auditor, written representation that management has provided the auditor with all relevant information agreed in terms of the audit engagement, that all the transactions have been recorded and reflected in the financial statements. మేము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఇన్కార్పొరేట్ చేసాము, మేము పూర్తి ఇన్ఫర్మేషన్ ఆడిటర్ కి ఇస్తున్నాము అని చెప్పేసి యాజ్ పర్ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లో చెప్పినట్టుగా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అని చెప్పేసి మనం ఏం చేయాలంటమ్మా, అది మేనేజ్మెంట్ ఏం చేయాలంటే రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వాలంట. అది మనం అడిగి తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆడిటర్. మా మేనేజ్మెంట్ ఇవ్వదమ్మా, మనమే అడిగి తీసుకోవాలి. SCA 580 కంప్లై చేయడం అంటే ఏంటి? కంపల్సరీగా ఈ ఆస్పెక్ట్స్ మనం తీసుకోవాలి. సార్ అపార్ట్ ఫ్రమ్ ది లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లో ఉండేదే కదా మా ప్రీ కండిషన్, అక్కడ ప్రీ కండిషన్ లో లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లో వాళ్ళు సైన్ చేసి ఇస్తున్నారా లేదా మనకి అంటే అది రిటర్న్ రిప్రజెంటేషన్ తో సమానమా? లేదు, దానికి సపరేట్ గా అది కాకుండా అందులో ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసాము, ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇస్తామని చెప్పేసి ఏం చేయాలమ్మా, రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది మనం అప్టైన్ చేయాలి. ఎస్ సార్ నో? ఇది ఎవరి రిక్వైర్మెంట్? SCA 580 రిక్వైర్మెంట్. అర్థమైందా? ఒకటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ప్రిపేర్ చేసామని, ఆడిటర్ కి పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామని, ఈ రెండు ఆస్పెక్ట్స్ గురించి రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది మనం అప్టైన్ చేయాలి. అర్థమైందా? ఇన్ కంప్లైన్స్ విత్ SCA 580. అర్థమైందా? ఇంకా రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఎక్కడ కావాలి సార్ మనకి? ఇంకా రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఎక్కడ కావాలి? ఇంకా ఏదైనా స్టాండర్డ్ లో మ్యాండేట్ చేశారు అనుకో, లైక్ SCA 501 లో లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ దగ్గర మ్యాండేట్ చేశారా? అలాగా మనకి ఎక్కడైనా స్టాండర్డ్ లో మ్యాండేట్ చేస్తే అక్కడ మనం ఏం చేసుకోవాలమ్మా, రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది తీసుకోవాలి. అర్థమైందా? Other SCAs require the auditor to request the written representation if in addition to such required representation the auditor determines it necessary to obtain one or more written representation, the auditor shall request such other representation. Sir, standard లో చెప్పినది తప్ప మనం విడిగా తీసుకోవడానికి లేదా? ఏదైనా ఆస్పెక్ట్ లో రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవచ్చా లేదమ్మా మనం? ఎస్ ఆర్ నో? ఎస్, మనం ఏదైనా ఆస్పెక్ట్ లో స్పెసిఫిక్ గా వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ అథెంటిసిటీ వీళ్ళ ఇంటిగ్రిటీని టెస్ట్ చేయాలనుకుంటే కనుక మనం ఏం చేసుకోవచ్చమ్మా, మనం ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ అప్లై చేసి ఆడిట్ ఎవిడెన్స్ తీసుకుని మనం ఏంటి వీళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్ కూడా తీసుకున్నాం. రెండు కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి, రెండు ఎలా ఉన్నాయి? కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి. వాళ్ళని రిజాల్వ్ చేయమని మనం అడుగుతాం, రిజాల్వ్ చేయలేదనుకో దీన్నే బేసిస్ గా తీసుకుని ఈ కాన్ఫ్లిక్ట్ నే బేసిస్ గా తీసుకుని మనం ఒపీనియన్ అనేది ఇచ్చేయచ్చు. అవునా? సార్ నో, అది మెటీరియల్ ఆస్పెక్ట్ కాదనుకుంటే క్వాలిఫైడ్ ఒపీనియన్, మెటీరియల్ ఆస్పెక్ట్ అనుకుంటే అడ్వర్స్ లేదా అసలు మనం ఏం చెప్పలేకపోతుంటే కనుక డిస్క్లైమర్ ఇవ్వచ్చా లేదా? మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వచ్చా లేదమ్మా? ఇన్కన్సిస్టెన్సీ విత్ రెస్పెక్ట్ టు మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ అండ్ ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్డ్ ఉంటే కనుక ఎస్ ఆర్ నో? డేట్ అండ్ పీరియడ్ కవర్డ్ బై రిటర్న్ రిప్రజెంటేషన్స్. అమ్మా ఏ డేట్ మించకూడదంట రిటర్న్ రిప్రజెంటేషన్స్?
మన ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత డేట్ లో రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకొచ్చా? ఉపయోగం ఏమైనా ఉందా లేదా? అంటే ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి ముందే ఉండాలా తర్వాత ఉండాలా? ముందే ఉండాలి కదమ్మా. The date of written representation shall be near as practicable to, but not after. The underline this one, but not after the date of auditor's report on the financial statements. The written representation shall be for all the financial statements and periods referred to in auditor's report. అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఫార్మ్ ఆఫ్ రిటర్న్ రిప్రజెంటేషన్. సార్ దీనికైనా ఒక ఫార్మాట్ ఉందా? రిటర్న్ రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి ఏ ఫార్మాట్ లేదంట. కాకపోతే అడ్రస్ టు ఆడిటర్. బాబు మాకు అడ్రస్ చేస్తే ఇవ్వండి అమ్మ. సింపుల్ ఏంటంటే మ్యాటర్ అంతా రాసి కింద సైన్ చేసి ఇచ్చేస్తారమ్మా. ఓకే, సో తర్వాత రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చేసామని చెప్పేసి అంటారు. తర్వాత ఎప్పుడైనా ఇష్యూ వచ్చింది అనుకో, అది నీకు రాసి ఇచ్చానా, ఎవడికో రాసిస్తే నువ్వెందుకు తీసుకుంటున్నావు అని అంటారు కదా. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ స్పెసిఫిక్ గా ఏం చెప్తున్నారమ్మా? అడ్రస్ టు ఆడిటర్. చూద్దాం. The written representation shall be in the form of a representation letter addressed to the auditor. If the law or regulation require management to make written public statements about its responsibilities, the relevant matters covered such a statement need not be included in the representation letter. ఎక్కడైనా ఏదైనా లా ప్రకారం మనం స్పెసిఫిక్ గా అక్కడ వాళ్ళు డిక్లరేషన్స్ ఇస్తుంటే మళ్ళీ రిటర్న్ రిప్రజెంటేషన్ అవసరం లేదు. కానీ ఎక్కడైనా ఫార్మాట్ ఉంటే ఆ ఫార్మాట్ ప్రకారం ఇచ్చేయచ్చు. లేదు అనుకుంటే కనుక దీని ఫార్మాట్ అంటూ లేదు, జస్ట్ అడ్రస్ టు ఆడిటర్. అర్థమైందా? డౌట్స్ అబౌట్ ది రిలయబిలిటీ ఆఫ్ ది రిటర్న్ రిప్రజెంటేషన్స్ అండ్ రిక్వెస్ట్ రిటర్న్ రిప్రజెంటేషన్స్ నాట్ ప్రొవైడెడ్. అసలు రిప్రజెంటేషన్స్ మనం అడిగిన ఇవ్వట్లేదు వాళ్ళు. పోనీ ఇచ్చినా ఇన్కన్సిస్టెంట్ గా ఉంటున్నాయి. ఏం చేయాలి అంటే ఇక్కడ SA 580 మనకి గైడెన్స్ ఇస్తుందంట. ఏం చెప్తుంది చూడండి. If the auditor has a concern about the completeness, integrity and ethical values or diligence of the management, the auditor shall determine their effect on the reliability of the representation and audit evidence in general. In a particular, if the written representations are inconsistent with other audit evidence, the auditor shall perform procedures to attempt to resolve the matter. Initially, other procedures apply cheyalanta, other audit procedures apply cheyalanta. Denikosam resolve cheyadani. మరి రెండు ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నాయా లేదా? ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడు ఏం చేయాలంట? రిజాల్వ్ చేయడానికి చూడాలా లేదా? రైట్. If the auditor concludes that written representations are not reliable, the auditor shall make appropriate action, including determining the possibility of effect on the opinion. మనం రిజాల్వ్ చేయలేకపోతున్నాం లేదా అక్కడ ఇన్కన్సిస్టెన్సీ ప్రూవ్ అయింది, అప్పుడు ఏం చేయాలి? మన ఒపీనియన్ మీద కదా మనం ఎఫెక్ట్ చూపిస్తాం. ఇందాక మాట్లాడుకున్నావా? ఆ రెండింటికి కూడా కాన్ఫ్లిక్ట్ ఉన్నది అని చెప్పేసి అనుకుంటే దాన్ని ఫస్ట్ ఏం చేయమన్నారు? రిజాల్వ్ చేయమన్నాను. రిజాల్వ్ చేయలేకపోతే ఏం చేయమన్నాను? మన ఒపీనియన్ మీద ఎఫెక్ట్ చూపించమన్నానా లేదా? ఒపీనియన్ మీద ఎఫెక్ట్ చూపించడం అంటే అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేస్తావా? మాడిఫైడ్ ఒపీనియనే కదా. మాడిఫైడ్ ఒపీనియన్ లో 3 రకాలు ఉన్నాయి: క్వాలిఫైడ్, అడ్వర్స్, డిస్క్లైమర్. దాని అప్రోప్రియేట్ స్టేటస్ ని బట్టి మనం ఒపీనియన్ మీద ఇంపాక్ట్ చూపిస్తా ఉన్నాడు. ఎప్పుడు ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడు. మరి అసలు మనం అడిగింది ఇవ్వట్లేదు వాళ్ళు. అప్పుడు మనం అడిగాం ఇన్ఫర్మేషన్, అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా, అడిగిన రిటర్న్ రిప్రజెంటేషన్ ప్రొవైడ్ చేయకపోయినా అప్పుడు ఏం చేయాలి? Request of written representations not provided. If the management does not provide one or more of the requested representations, he shall discuss the matter with the management and reevaluate the reliability and integrity of the management. He shall consider the effect of the on his audit report as well. వాళ్ళ ఇంటిగ్రిటీని చెక్ చేయండి. ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు అంటే ఏదో మ్యాటర్ దాస్తున్నారు. ఒకవేళ ఇస్తే లాక్ అయిపోతారనే కదమ్మా అర్థం. మరి ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటే వాళ్ళ ఇంటిగ్రిటీని చెక్ చేయండి. వాళ్ళు కనుక తేడాగా కనిపిస్తే ఏం చేయమంటున్నాడు? ఏమున్నా సరే, మీ బాధ ఏమున్నా సరే ఎందులో చూపించమంటున్నాడమ్మా? మీ ఒపీనియన్ లో చూపించమంటున్నాడు. అర్థమైందా? Effect on audit report. The auditor shall disclaim an opinion on the financial statements if auditor concludes that sufficient doubt about the integrity of the management, that written representations are not reliable. Management does not provide the written representations. మేము అడిగిన ఇవ్వట్లేదు, రెండోది ఇచ్చినవి కరెక్ట్ గా లేవు, ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది అని చెప్పేసాను. క్లియర్ తెలిసిపోతుంది. అలాంటప్పుడు మనం ఏ ఒపీనియన్ ఇవ్వాలి? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. దానికంటే ముందు ఇక్కడ మనం ఏం పాయింట్ రాయాలి? బిఫోర్ గివింగ్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్, ఆడిటర్ హ్యాస్ టు వెరిఫై, చెక్. ఏం చెక్ చేసుకోవాలమ్మా? వెదర్ టు విత్డ్రా ఫ్రమ్ ది ఆడిట్ ఎంగేజ్మెంట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడ వచ్చినా పాయింట్ అనేది ఖచ్చితంగా రాసి తీరాలమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్?
సో ఇక్కడ మన అంటే వాళ్ళు అడిగింది ఇవ్వట్లేదు, ఇచ్చిన దాంట్లో ఇంటిగ్రిటీ దెబ్బతింటుందని క్లియర్గా తెలిసిపోతుంది. ఏం చేయమంటున్నాడు, మన ఒపీనియన్ లో చూపించమంటున్నాడు. ఒపీనియన్ లో ఎలా చూపించమంటున్నాడు, సింపుల్ గా డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చేయమంటున్నాడు యాజ్ పర్ SA 580. అర్థమైందా? సో SA 580 లో మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చెప్పండి. అంటే రిటర్న్ రిప్రజెంటేషన్ కంపల్సరీ అప్టైన్ చేయాల్సింది. అంటే ఫస్ట్ ఆఫ్ రిటర్న్ రిప్రజెంటేషన్ నుంచి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి మాట్లాడుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఆడిట్ ఎవిడెన్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. ఓకే, సో ఎక్కడెక్కడ మనం రిటర్న్ రిప్రజెంటేషన్ అప్టైన్ ఎవరి దగ్గర నుంచి అప్టైన్ చేయాలి? మేనేజ్మెంట్ అండ్ దో చార్జ్డ్ విత్ గవర్నెన్స్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది పర్టికులర్ ఆస్పెక్ట్. అంతేనా? మేనేజ్మెంట్ దో చార్జ్డ్ గవర్నెన్స్ పర్టికులర్ ఆస్పెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాడి దగ్గర నుంచి తీసుకోవాలి. సో వాటి దగ్గర నుంచే తీసుకోవాలి. తర్వాత ఇంకేం చూడాలమ్మా, ఎక్కడ కంపల్సరీ SA 580 ప్రకారం కంపల్సరీ మనం తీసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ప్రిపేర్ చేసామని చెప్పేసని, అంటే బై అప్లయింగ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్ అనేది మేము కంప్లై చేస్తూ మేము ప్రిపేర్ చేసామన్నది ఒకటి. సార్ ఇది ఈ ప్రీ కండిషన్ ఫర్ అన్ ఆడిట్ అమ్మా. తర్వాత మేము ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము, అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం అన్నది కదా ఆ పాయింట్. ఇది ఆల్రెడీ ఆ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లో ఉంటుంది కదా, ఉన్నా సరే మనం కంపల్సరీ అప్డేట్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ లో ఉన్న పాయింట్ అమ్మ. అర్థమైందా? అది కాకుండా ఇంకా ఎక్కడ రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకోవచ్చు, అదర్ స్టాండర్డ్స్ లో ఎక్కడైనా చెప్తే అక్కడ. అది కాకుండా మనం ఎక్కడైనా తీసుకోవచ్చా లేదా? అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలనుకుంటే కనుక మనం రిటర్న్ రిప్రజెంటేషన్ ని తీసుకోవచ్చు. ఇఫ్ వీ వాంట్ టు చెక్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్. మనం ఆడిట్ ఎవిడెన్స్ ఒకటి గ్యాదర్ చేస్తాం, మరి మేనేజ్మెంట్ ఏమనుకుంటుందో మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా తీసుకోవాలి కదమ్మా. రెండింటికి కలెక్ట్ మనం తీసుకోవాలనుకుంటే రిటర్న్ రిప్రజెంటేషన్ ఏ స్టాండర్డ్ లోనే అడగల, ఏ SCA లోని రిటర్న్ రిప్రజెంటేషన్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో తీసుకోమని అడగల. కానీ ఆడిటర్ తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ మనం ఏం చూడాలి, ఇక్కడ కన్సిస్టెంట్ గా ఉందా లేదా మనం అప్టైన్ చేసిన ఆడిట్ ఎవిడెన్స్ కి వీడిచ్చిన ఇన్ఫర్మేషన్ కి. సో రెండింటి మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ కి రెండింటికి ఇన్కన్సిస్టెన్సీ ఉందా లేదా చూడాలి. ఉంటే కనుక ఏం చేయాలమ్మా, దాన్ని రిజాల్వ్ చేయడానికి అడిషనల్ ప్రొసీజర్స్ అనేవి మనం అప్లై చేయాలి. లేదు అప్లై చేయలేకపోతున్నాం అని చెప్పేసి అనుకున్న వాటి రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయలేదు, లేకపోతే ఇక్కడ మనకి ఇన్కన్సిస్టెన్సీ రిజాల్వ్ అవ్వట్లేదు అనుకుంటే మనం దేని మీద చూపించాలంటే ఒపీనియన్ మీద చూపించాలంటే. ఏ టైప్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చి చూపించాలంట? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చి చూపించమని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? SA 580 చెప్తుంది. సో డేట్ ఎప్పుడు ఉండాలమ్మా రిటర్న్ రిప్రజెంటేషన్ డేట్? సో బిఫోర్ ద ఆడిటర్స్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేది ముందే ఉండాలి కానీ తర్వాత ఉండకూడదు. మనం ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డేట్ తో రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం, అక్కడ ఏమవుతాం SA 580 కంప్లై చేయలేనట్టే కదమ్మా. సార్ ఫార్మాట్ ఏమన్నా ఉందా అంటే ఏ ఫార్మాట్ లేదు, జస్ట్ సింప్లీ అడ్రస్ టు ద ఆడిటర్ అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? దిస్ ఇస్ టోటల్ విత్ రెస్పెక్ట్ టు రిటర్న్ రిప్రజెంటేషన్. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ కదా? ఎస్ ఆర్ నో? రైట్. మా ఆడిట్ ఎవిడెన్స్ గురించి కదమ్మా మనం డిస్కస్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. ఏంటది? ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. ఇది కూడా ఆడిట్ ఎవిడెన్స్ ఏనమ్మా. SA 505 అంటే ఇది కూడా ఏంటి? ఆడిట్ ఎవిడెన్స్. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఏంటి? థర్డ్ పార్టీ దగ్గరికి డైరెక్ట్ గా మనం రాసి మనం ఏం చేస్తున్నామమ్మా, కన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నాం. అర్థమైందా? అంటే మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ మనం కొన్ని ప్రొసీజర్స్ అప్లై చేసి ఇక్కడ ఆల్రెడీ ఇంటర్నల్ గా మేనేజ్మెంట్ మెయింటైన్ చేసే కంపెనీ మెయింటైన్ చేసే ఆస్పెక్ట్స్ అన్నిటిని వెరిఫై చేసిన తర్వాత we come to a conclusion that మనకి ఈ ఎవిడెన్స్ సరిపోదు. ఓకే, we need to have a confirmation with respect to third party అని చెప్పేసి కనుక మనం ఫీల్ అయితే మనం ఏం చేయాలంటమ్మా, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ రాస్తాం. జనరల్ గా ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి అంటే ఏదో పాజిటివ్ కన్ఫర్మేషన్ లేదా నెగిటివ్ కన్ఫర్మేషన్. అంటే మెథడ్స్ అమ్మా, మనం ఎలాగ మనం అంటే ఇదేంటంటే థర్డ్ పార్టీ దగ్గర నుంచి కన్ఫర్మ్ చేసి తీసుకునే డాక్యుమెంట్ అంతే. ఓకే, కన్ఫర్మేషన్. ఇప్పుడు మన క్రెడిటార్స్ ఉన్నారమ్మా లేదా డెటార్స్ ఉన్నారమ్మా, నిజంగా మనం సేల్స్ చేసామని చెప్పేసి సేల్ బిల్స్ రాసేసారు ఓతేగా. ఓకే, సో మనమన్నా ఇంటర్నల్ గా జనరేటెడ్ డాక్యుమెంటే కదా సేల్ బిల్ అనేది. మనం ఓతేగా సేల్ బిల్స్ రాసుకున్నాం. ఇప్పుడు సేల్ బిల్ అనేది నిజంగా బోర్డు అంతా 100 కోట్లు సేల్ రాసేసాం, 100 కోట్లు సేల్ కనిపించేస్తుంది. దాన్ని ఏం బిల్స్ ఉన్నాయి కదా, దాని బిల్స్ ఉన్నాయి, ఇక్కడ మన బుక్స్ లో ఎంట్రీ చేశారు, సరిపోయిందని వెరిఫై చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవచ్చా? పేజెస్ కూడా ఉండాలి కదమ్మా, పేజెస్ కూడా ఉండాలా? అది నిజంగా అది డమ్మీ బిల్ కాదు ఒరిజినల్ బిల్ అని చెప్పేసి తెలియాలని చెప్పేసి అంటే ఏం చేయాలి, మనం ఎవరికైతే సేల్ చేసామని చెప్పేసి చెప్తున్నామో వాడి దగ్గర నుంచి కనుక ఇంత బ్యాలెన్స్ రావాలి, నువ్వు ఎంత ఇచ్చావో ఇంత బ్యాలెన్స్ రావాలి అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటేనే కమ్మా తెలుస్తుంది. యాక్చువల్ గా ఆడికి అమ్మింది 30, ఆడికి సేల్ చేసిన 30 crores అంట. అది ఆడికి లెటర్ రాస్తేనే కానీ మనకు తెలియదు, అంతేనా? సో వాడు రాశాడు, సో 30 crores లో నేను 26 crores పే చేశాను, ఇంకా 4 కోట్లు పే చేయాలని వాడు బుక్స్ లో ఉంది.
మన బుక్స్ లో ఎంత ఉంది 100 crores సేల్ చేసే వాడికి వాడి దగ్గర నుంచి 74 లక్షలు రావాలి అని చెప్పేసి మన దగ్గర ఉందంట. అర్థమవుతుందా? వాడి దగ్గర ఎంత ఉంది? కేవలం 4 crores. కానీ మన దగ్గర ఎంత ఉంది? 74 crores. ఆ విషయం నేను ఆడిట్ కన్ఫర్మేషన్ లెటర్ రాసిన తర్వాత వాడు నాకు కన్ఫర్మ్ చేశాడు. ఏంటి 74 crores పెండింగ్ ఉంది అని చెప్పేసి నేను రాస్తే ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి రాశాను. రాస్తే బాబు నా దగ్గర 4 crores టోటల్ ట్రాన్సాక్షన్ 30 కోట్లు చేసాము, అందులో 26 కోట్లు పే చేస్తాం, 4 కోట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి వాడు కన్ఫర్మేషన్ రాశాడు అనుకోమ్మా. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి కరెక్టా కాదని చెప్పేసి తెలిసిపోతుంది కదమ్మా. ఇప్పుడు మన దగ్గర సేల్ బిల్స్ ఉన్నాయి కదా సార్, మనం సేల్ బిల్స్ వెరిఫై చేసాం కదా అంటే అదేంటిది ఇంటర్నల్ జనరేటెడ్ డాక్యుమెంట్. మరి ఇక్కడ పార్టీ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. ఏది రిలయబుల్ అమ్మా? ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఇస్ మోర్ రిలయబుల్ దాన్ ఇంటర్నల్ ఎవిడెన్స్. రిలయబిలిటీ ఆఫ్ ది ఆడిట్ ఎవిడెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ఆస్పెక్ట్ మాట్లాడుకున్నాం లేదా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ విల్ ప్లే వెరీ కీ రోల్ అమ్మా. అలాంటివి ఒక స్టాండర్డ్ ఇచ్చి ఈ ఆస్పెక్ట్స్ లో ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ ఇలా చేయండి మీరు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ గురించి స్టాండర్డ్ ఏం చెప్పారో చూద్దాం. నార్మల్ గా మనం ఎలా ఇస్తామో చూద్దాం. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ జస్ట్ లైక్ పాజిటివ్ కన్ఫర్మేషన్ ఆర్ నెగిటివ్ కన్ఫర్మేషన్ అంటాడు. ఓకే, సో అంటే ఇప్పుడు మన దగ్గర 1000 మంది డేటార్స్ ఉన్నారు. 1000 మంది డేటార్స్ అంటే 1000 మందికి నేను లెటర్స్ రాశాను. ఓకే, యాజ్ ఆడిటర్ గా డైరెక్ట్ గా నాకు అడ్రస్ చేయండి, డైరెక్ట్ గా ఈ అడ్రస్ కి పంపించండి మీ కన్ఫర్మేషన్ లెటర్ ని అని చెప్పేసాను. 1000 మంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారా? 1000 మంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారా? రెస్పాండ్ అవరా? రెస్పాండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంతేనా? ఎస్ ఆర్ నో? సో నేనేంటంటే పాజిటివ్ కన్ఫర్మేషన్ లెటర్ రాశాను అనుకోమ్మా. దాని అర్థం ఏంటంటే మీరు సరిపోయినా సరిపోకపోయినా రెండు కూడా నాకు ఏం చేయాలి? లెటర్ అడ్రస్ చేస్తూ రాయాలి. ఓకే, అడ్రస్ చేస్తూ రాయమన్నాను, ఒక్కడు కూడా రెస్పాన్స్ ఇవ్వలే. ఎందుకు? నేను ఒక్కడే ఆడికి ఇది నాలాంటి వాళ్ళు 100 మంది ఆడికే ఉంటారు కదా మేడం. ఇప్పుడు ఈ కంపెనీ వాడు వాళ్ళకి క్రియేటర్ అవుతాడు. ఇలాంటి క్రియేటర్స్ 100 మంది 200 మంది ఉంటారు కదా. అంటే ఆడి పని 200 మందికి లెటర్లు రాసుకుంటూ కూర్చోడమా? రెస్పాండ్ అవుతాడా? అవడు. అలా అవ్వట్లేదని చెప్పేసి నేను ఇంకో మెథడాలజీ కూడా కనుక్కున్నాను. ఏంటంటే నెగిటివ్ కన్ఫర్మేషన్ మెథడాలజీ. అంటే నేను ఒక లెటర్ రాసి ఏమని రాస్తానంటే అందులోని మా బుక్స్ లో నీ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇంత ట్రాన్సాక్షన్ చేసావు, ఇంత పేమెంట్ చేసావు, ఇంత క్లోజింగ్ బ్యాలెన్స్, ఇంకా పేమెంట్ మా దగ్గర నుంచి నీకు రావడం కానీ నీ దగ్గర నుంచి మాకు రావడం కానీ ఇంత బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే కింద ఒక లైన్ రాస్తాను. ఏమని? ఇఫ్ ద అమౌంట్ ఈస్ మ్యాచింగ్, మీ దగ్గర బ్యాలెన్స్ మా దగ్గర బ్యాలెన్స్ మ్యాచ్ అవుతున్నట్లయితే మీరేం చేయాలి? నో నీడ్ టు రెస్పాండ్. నో నీడ్ టు రెస్పాండ్. ఒకవేళ డిఫరెన్సెస్ వస్తున్నాయి అనుకుంటే కనుక అప్పుడు మాత్రమే రెస్పాండ్ అవ్వండి అని చెప్పేసి అన్నా. అప్పుడు ఏమవుద్దమ్మా? అప్పుడు కూడా నేను పంపించిన తర్వాత ఒక్క లెటర్ రాలేదు. అప్పుడు కనీసం ఒక చిన్న ఏమంటారు ఒక రిలీఫ్ అన్న ఉంటుంది కదమ్మా మనకి. ఏమని అంటే ఏమీ మన దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు అని చెప్పేది, అవతల రెస్పాన్స్ మనకి ఏమీ రాలేదంటే దాని అర్థం ఏంటి? బ్యాలెన్సెస్ కన్ఫర్మ్ అయితేనే కదా ఇవ్వద్దు అన్నాను. ఎస్ ఆర్ నో? సో ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మరి అలాంటప్పుడు అలాగా మనం ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఇస్ ఏ వెరీ గుడ్ ఎవిడెన్స్. సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్సే కదా? ఎస్, ఇట్ ఈస్ ఏ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. రైట్. ఒకసారి ఈ స్టాండర్డ్ లో ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ గురించి ఏం చెప్పారో చూద్దామా? ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఏం చెప్పారంట? ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్డ్ యాజ్ ఎ డైరెక్ట్ రిటర్న్ రెస్పాన్స్, ఓకే, టు ద ఆడిటర్ ఫ్రమ్ థర్డ్ పార్టీ ఇన్ ఏ పేపర్ ఆర్ ఎలక్ట్రానిక్ ఆర్ అదర్ ఫార్మ్. అంటే ఏదర్ పేపర్ ద్వారా రాయొచ్చు, లేదా మెయిల్ పెట్టండి అని చెప్పేసి అడగచ్చు, లేదా ఎనీ అదర్ ఫార్మ్ లో మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్. He shall maintain control over the external confirmation requests including the following. ఎక్కడ మనం determining the information to be confirmed. అసలు ఫస్ట్ మనం ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ కి వెళ్ళాలి అంటే ఏమేమి ఆస్పెక్ట్స్ చూడాలంట? మనం ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద మన ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలనేది డిటర్మైన్ చేయాలంట. రెండోది ఏం చేయాలి? సెలెక్టింగ్ ద అప్రోప్రియేట్ థర్డ్ పార్టీ. మూడోది ఏంటి? డిజైనింగ్ ద కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. ఈ డిజైనింగ్ లోనే పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ తీసుకోవచ్చు, లేదా మనం నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేవి మనం ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత సెండింగ్ అండ్ ఫాలో, మనం పంపిస్తాము, తిరిగి ఫాలో అప్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్స్ లో మనం ఏమేమి ఫాలో అవ్వాలి అని చెప్పేసానంటే ఏ ఆస్పెక్ట్ లో మనం ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకుందాం అనుకుంటున్నాం అనేది డిటర్మైన్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? థర్డ్ పార్టీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ ఏంటమ్మా? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ కావాలనేది ప్లాన్ చేసుకోవాలి.
ఫోర్త్ ఏంటి, మనం రెస్పాన్స్ ప్లాన్ చేసిన తర్వాత మనం ఏంటి పంపించాలి, వాళ్ళ దగ్గర నుంచి కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ 4 ఆస్పెక్ట్స్ కన్సిడర్డ్ బై ద ఆడిటర్ టు ఇన్ a case of he wants to go with the external confirmations. ఓకే, సపోజ్ మేనేజ్మెంట్ ఏం చేసిందంట, మీరు ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ తీసుకోకూడదు, మా క్లయింట్స్ తో మాట్లాడకూడదు, మీరు మా డెటార్స్ తోని మా క్రెడిటార్స్ తోని మీరు మాట్లాడకూడదు. నిజంగా అలా మాట్లాడితే లేదా లెటర్స్ పంపిస్తే మా డెటార్స్ మా క్రెడిటార్స్ ఏమని ఫీల్ అవుతారంట, ఈ కంపెనీలో ఏదో ఉన్నట్టుంది, అందుకోసమే మా ఆడిటర్ ఏం చేశాడు, లెటర్స్ రాస్తున్నాడు అని చెప్పేసి ఫీల్ అయ్యి ఏం చేస్తారు, మాతో ట్రాన్సాక్షన్ చేయడం మానేస్తారు, మాకు సప్లై చేసేవాడు సప్లై చేయడం మానేస్తాడు, ఎందుకు పేమెంట్ ఇస్తావో లేదని చెప్పిన భయంతో. సో మేము ఎవరికైతే అమ్ముతున్నామో వాడు ట్రాన్సాక్షన్ చేయడం మానేస్తాడు, ఎందుకు మేము సప్లై చేయగలుగుతామో లేదా అని చెప్పేసి భయంతో. అందుకని మీరు ఎవరితో కన్ఫర్మేషన్స్ వెళ్ళకూడదు, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ వెళ్ళకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టింది అనుకోమ్మా. ఈజ్ ఇట్ ఎ లిమిటేషన్ ఆర్ నాట్? సో లిమిటేషన్ కింద మనం ఫీల్ అవ్వాలా లేదా? ఫీల్ అయితే కనుక ఒకవేళ ఇక్కడ స్టాండర్డ్ లో ఏం చెప్తాడు, ఒకవేళ మనం ఈ లిమిటేషన్ పెట్టినప్పుడు ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ వెళ్ళకూడదు అని చెప్తే కనుక మేనేజ్మెంట్ రెస్ట్రిక్షన్ చేస్తే ఏం చేయాలి అనేది మనకి ఇక్కడ స్టాండర్డ్ లో చెప్తాడమ్మా. ఓకే, కానీ ఇదే అంటే స్టాండర్డ్ లో ఏం చెప్పాడో పక్కన పెడదాం, అసలు మనం అంటూ జనరల్ గా ఆలోచిద్దాం. మన ఇదేమంటారు, మన వర్క్ మీద లిమిటేషన్స్ పెడుతున్నట్టే కదా, ఎస్ ఆర్ నో? అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇస్తానన్న పాయింట్ లో మనకి రెస్ట్రిక్షన్స్ పెడుతున్నట్టే కదా, లిమిటేషన్స్ పెడుతున్నట్టే కదా. ఆ లిమిటేషన్స్ పెడితే మనం ఏం చేయాలి చెప్పండి? ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ చేస్తాం కదమ్మా. సో ఒకవేళ ఇలా వెళ్ళలేకపోతే ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ చేస్తాం, ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ చేయడానికి లేకపోతే అప్పుడు ఏం చేస్తాం, ఒపీనియన్ కి మనం ఒపీనియన్ లో చూపిస్తాం లేదా? అది ఒకవేళ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ అయితే కనుక మనం ఏం చేస్తాం, విత్ డ్రాయింగ్ ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్ అనేది మనం చూస్తాం. ఎస్ ఆర్ నో? ఈ స్టాండర్డ్ లో ఏం చెప్పారో చూద్దాం మరి. మేనేజ్మెంట్ రిఫ్యూజల్ టు అలౌ ద ఆడిటర్ టు సెండ్ ఏ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. మేనేజ్మెంట్ ఏం చేస్తుందంట, మనల్ని రిఫ్యూజ్ చేస్తుందంట, చెయ్యొద్దు పంపించొద్దు అని చెప్పేసాను. ఓకే, ఇన్ సచ్ కేస్ హీ షల్ ఎంక్వైర్ ద మేనేజ్మెంట్ ఫర్ ద రీజన్స్ ఫర్ రిఫ్యూజల్ అండ్ అసెస్ దేర్ వ్యాలిడిటీ. మేనేజ్మెంట్ చెప్పే రీజన్స్ తీసుకోమంటున్నాడు, అండ్ ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి చూడమంటున్నాడు. మా మేనేజ్మెంట్ చెప్పే రీజన్స్ చెప్పానా చెప్పలేదా? ఆ రీజనబుల్ గా మీకు అనిపిస్తే ఓకే, రీజనబుల్ గా అనిపించకపోతే అప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఎవాల్యుయేట్ ద పాసిబిలిటీ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అండ్ పెర్ఫార్మ్ ద ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్. ఓకే, మేనేజ్మెంట్ చేస్తే ఏం చేయమంటున్నాడమ్మా, అక్కడ రిస్క్ ను బేస్ చేసుకుని ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ అనేవి అప్లై చేయగలవా లేదా అనేది చూడమంటున్నాడు. ఇఫ్ మేనేజ్మెంట్ రిఫ్యూజల్ ఇస్ అన్రీజనబుల్ అయితే auditor unable to perform the alternative procedures, then she shall communicate with those charged with governance and consider the effect on his report. అర్థమైందా? అది మెటీరియల్ ఆస్పెక్ట్ కాదు అనుకుంటే క్వాలిఫైడ్ ఒపీనియన్, మెటీరియల్ ఆస్పెక్ట్ అనుకుంటే డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్, అంతే కదమ్మా. నెక్స్ట్ ఒకసారి ఈ టేబుల్ చూడండి. మేనేజ్మెంట్ రిఫ్యూజెస్ ఆడిటర్ ఆర్ మేనేజ్మెంట్ ఆస్క్స్ ద ఆడిటర్ నాట్ టు సీక్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. మేనేజ్మెంట్ మనల్ని వెళ్ళకుండా రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఆడిటర్ షల్ ఆస్క్ ద రీజన్స్ అంటున్నాడు, రీజన్స్ చూసాం. ఆడిటర్ షల్ ఎవాల్యుయేట్ ద రీజన్స్ అంటున్నాడు, ఆ రీజన్స్ ఎలా ఉన్నాయి, రీజనబుల్, వ్యాలిడ్ అనుకుంటే కనుక యాక్సెప్ట్ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ అండ్ పెర్ఫార్మ్ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్. పెర్ఫార్మ్ చేయగలిగితే పెర్ఫార్మ్ చేయండి, పెర్ఫార్మ్ చేయలేకపోతే మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేయండి. ఓకే, మేనేజ్మెంట్ ఇచ్చిన రీజన్స్ అన్రీజనబుల్ గా ఉన్నాయండి. మేనేజ్మెంట్ ఇచ్చిన రీజన్స్ ఎలా ఉన్నాయి, అన్రీజనబుల్ గా ఉన్నాయండి. అప్పుడు ఏం చేయమంటున్నాడమ్మా, డు నాట్ యాక్సెప్ట్ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఎ లిమిటేషన్ ఆన్ స్కోప్. మన స్కోప్ లిమిట్ చేసినట్టే కదమ్మా. లిమిట్ చేస్తే మనం ఏం చేస్తాం, మన ఒపీనియన్ మీద కదా చూపిస్తాం. ఎలాంటి ఒపీనియన్, మాడిఫైడ్ ఒపీనియన్. అది మెటీరియల్ ఆస్పెక్ట్ కాదు అనుకుంటే క్వాలిఫైడ్, మెటీరియల్ ఆస్పెక్ట్ అనుకుంటే డిస్క్లైమర్. అర్థం అవుతుందా? ఓకే, మనం అంతా కష్టపడి మేనేజ్మెంట్ తో గొడవ పడి మరి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ కి వెళ్ళాం, మరి అది అంతవరకు నమ్మచ్చు, అవునా కదా? రైట్. సో ఆడిటర్ షల్ డిటర్మైన్ వెదర్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్స్ హావ్ టు బి పెర్ఫార్మ్డ్ యాజ్ ఎ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్. ఇది సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్ కదండి. కంప్లైన్స్ ప్రొసీజర్ అంటే ఏం చేస్తాం, ఇంటర్నల్ కంట్రోల్ వెరిఫై చేయడం, కానీ ఇది సబ్స్టాంటివ్ ప్రొసీజర్. While determining the appropriateness and reliability of the procedure, she shall consider the following factors. ఏంటంటే ఆబ్జెక్టివిటీ, నాలెడ్జ్, విల్లింగ్నెస్ ఆఫ్ ది థర్డ్ పార్టీస్ టు రెస్పాండ్. అంటే మన ఆబ్జెక్టివ్ ని మీట్ అవుతుందా లేదా, తర్వాత నాలెడ్జ్ ఉన్న పర్సన్ మనకి రెస్పాన్స్ ఇస్తుందా లేదా, రెండోది ఏంటి, విల్లింగ్నెస్, థర్డ్ పార్టీ విల్లింగ్నెస్ తో ఉన్నాడా లేదా ఎందుకు మనం రెస్పాండ్ అవ్వడానికి. ఓకే, తర్వాత
If he has a doubts about reliability of the response, he shall obtain further evidence to resolve the doubts. If the response is found to be unreliable, it may indicate fraud risk factor. He shall consider it with effect on nature, timing and extent of other audit procedures. Other audit procedures ne మనం చేయడానికి చూసుకోవాలంట. ఓకే, ఒకవేళ వీళ్ళు ఇచ్చిన రెస్పాన్సెస్ రిలయబుల్ గా మీకు అనిపించకపోతే ఏం చేయమంటున్నాడమ్మా, అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి అప్లై చేయమంటున్నాడు. నిన్న మనం మాట్లాడుకున్న సత్యం స్కామ్ లో మనం బ్యాంక్ దగ్గర నుంచి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ రాసాం. అది ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ కదా, డైరెక్ట్ గా బ్యాంక్ రాసి మాకే అడ్రస్ చేయండి అని అన్నాం. మధ్యలో పోస్ట్ మ్యాన్ వచ్చి మార్చేశాడు. పోస్ట్ మ్యాన్ దగ్గర మార్చేశారు కదా మా మేనేజ్మెంట్. సో అది వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ ఆడిట్ తీసుకున్న తర్వాత వాడికి తెలిసిపోయింది, ఓకే ఇది బ్యాంక్ ఇచ్చిన ఇది కాదు అని చెప్పేసి అని. ఎందుకంటే బ్యాంక్ స్టాంప్ లో సింబల్ ఏదైతే ఉందో అందులో సింబల్ మిస్సింగ్. వీళ్ళు స్టాంప్ వేస్తారు కదా, డైరెక్ట్ గా యాక్సిస్ బ్యాంక్ అని చెప్పేసి రాసేసి స్టాంప్ చేయించారమ్మా. అందులో యాక్సిస్ బ్యాంక్ సింబల్ ఉంటది, అది సింబల్ లేదు అంటే ఇది ఫేక్ అని చెప్పేసి అని అర్థమైంది. అప్పుడు ఏం చేయాలి మీరు అని చెప్పేసి అంటే కన్సిడర్ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ అప్లై చేయడానికి చూడండి అని చెప్పేసి అని అంటారు. ఓకేనా. డిజైనింగ్ ఆఫ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ని డిజైన్ చేయడం అంట. ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి చూడండి. ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ when designing the request include specific identified risks of material misstatement, layout and presentation of confirmation request, prior experience of auditor and assertions of the being addressed and methods of communication. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలి, ఈ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ని మనం ఏం చేయాలంటే మా ప్లాన్ చేయాలి. మా కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు అనుకున్నాం. పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్, నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. సో ఇఫ్ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఎలా ఉంటుందో చూడమ్మా. ఇట్ ఆస్క్స్ ద థర్డ్ పార్టీ టు రిప్లై టు ద ఆడిటర్ ఇన్ ఆల్ కేసెస్. ఆల్ కేసెస్ అంటే కన్ఫర్మ్ అంటే బ్యాలెన్స్ మ్యాచ్ అయినా మ్యాచ్ అవ్వకపోయినా రెండిట్లోని రెస్పాన్స్ ఇమ్మంటున్నాం అనుకోమ్మా, దాన్ని ఏమంటాం పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటాం. ఇది కూడా మనం ప్లాన్ చేసుకునే థింగ్స్ లో మనం ఎలా ప్లాన్ చేయాలమ్మా, మనం ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కి సంబంధించిన ఆస్పెక్ట్స్ లో ఇక్కడ మనం ఏం చూడాలంటే డిటర్మైనింగ్ ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ లో ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదమ్మా 4 ఆస్పెక్ట్స్ గురించి. ఇక్కడ చూడండి, డిటర్మైనింగ్, సెలెక్టింగ్ అంటే థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి, డిజైనింగ్ ద ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. డిజైనింగ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ లో ఏమనుకున్నాం, పాజిటివ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, నెగిటివ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, తర్వాత సెండింగ్ అండ్ ఫాలో అప్ అనుకున్నాం కదమ్మా. సో ఇక్కడ చూస్తే కనుక నెక్స్ట్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. ఈ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఏమనుకున్నాం, ఇన్ ఆల్ కేసెస్ లో తీసుకోవాలనుకున్నాం కదా. ఆల్ కేసెస్ అంటే ఏంటి అంటే బ్యాలెన్స్ మ్యాచ్ అవుతున్నా మ్యాచ్ అవ్వకపోతున్నా, either indicating agreement or disagreement with the given information or by asking third party to provide information. A response to positive confirmation request ordinarily expected to be reliable. General గా external confirmation ని ఎలా తీసుకుంటామో reliable గా తీసుకోమంటాడు. If reply to a request is not received in a reasonable time, he may send an additional confirmation request. అంటే ఏంటి, ఫాలో అప్ చేయమంటున్నాడు. ఎందుకు, పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అది. ఓకే, అది అవతల రెస్పాండ్ అయితేనే కానీ అది కరెక్ట్ అని నువ్వు నమ్మలేవు. ఓకే, సో ఇక్కడ జనరల్ గా జనాల దగ్గర నుంచి బయట ప్రాక్టికల్ గా చూసుకుంటే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ లో పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది అంత తొందరగా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరు. అర్థమైందా. రైట్. నెక్స్ట్, బిజినెస్ చేసుకున్నవాడు బిజినెస్ చేసుకుంటాడు, ఈ లెటర్లకి రెస్పాన్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటాడు. అంతే కదమ్మా. వచ్చిందా లెటర్ వచ్చిందా తీసి పక్కన పడే అంటారు జనరల్ గా బిజినెస్ పీపుల్. ఓకే, అదే నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. It asks the third party to respond directly to the auditor only if there is a disagreement with information provided in the request. It is considered to be a less persuasive than positive confirmation request. Okay, so దీని అంటే ఏది ఎక్కువ రిలయబుల్, పాజిటివ్. ఎందుకంటే నెగిటివ్ లో రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోమ్మా, అంటే ఏమని మనం ప్రీ అజంప్షన్ తీసుకుంటాం, నెగిటివ్ రిక్వెస్ట్ పంపించాం అది రెస్పాండ్ అవ్వలేదు అంటే ఏంటి, మ్యాచ్ అయిపోయింది అనుకుంటాం కదా, కానీ మ్యాచ్ అవ్వకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందా లేదా. సో ఏది ఎక్కువ రిలయబుల్, పాజిటివ్ కన్ఫర్మేషన్ ఎక్కువ రిలయబుల్ అమ్మా కానీ కంపేర్ టు నెగిటివ్ కన్ఫర్మేషన్. కానీ రెస్పాన్స్ ఎక్కడ వస్తుంది, ఎక్కువ నెగిటివ్ లో రెస్పాన్స్ రావడానికి అవకాశం ఉంది, కానీ ఎక్కువ ఏది రిలయబుల్. Auditor should use them only if the following are present. Risk of material misstatement is low, internal control is effective, items containing small amount, low exceptions or rate is expected, no reason to believe that receipt may disregard the request. So ఈ కేసెస్ లో మాత్రమే ఏం చెప్తున్నాడమ్మా, గైడెన్స్ ఇస్తుంది. ఎస్ఏ మనకి ఏం చూస్తున్నాం,
SCA 505. SCA 505 మనకి ఏం చెప్తుంది, ఈ ఆస్పెక్ట్స్ లోనే మనం నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కి వెళ్ళండి అంటున్నాం. ఓకే, సో లేకపోతే మాక్సిమం దేనికి వెళ్ళమంటుంది, పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కి వెళ్ళమంటుంది. అర్థమవుతుందా? నాన్ రెస్పాన్సివ్ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే ఆ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ లో ఎవడు రెస్పాండ్ అవ్వట్లేదు, అప్పుడు ఏం చేయాలి? It means failure of the third party to respond to the request returned undelivered. In case of each non-response shall perform alternative procedure. However, if determines response is necessary, thus alternative procedures do not provide sufficient appropriate audit evidence, he shall determine the effect on the audit report. My external confirmation is mandatory. ఎందుకు other alternative procedures అప్లై చేయలేకపోతాం. ఎక్కడెక్కడ నాన్ అంటే మనకి పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ రెస్పాన్స్ రాలేదో అక్కడ మనం ఏం చేయడానికి చూడాలంట, ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ చేయడానికి చూడాలంట. చేసాం, అయినా సరే మనకి అంత అష్యూరెన్స్ రావట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎఫెక్ట్ ఆన్ ది ఒపీనియన్ అంటున్నాడు. అది క్వాలిఫైడ్ అడ్వర్స్ డిస్క్లైమర్ మనం ఇవ్వాల్సింది ఒపీనియన్, మాడిఫైడ్ ఒపీనియన్ అనేది మనం ఎంచుకోవాలంట. అర్థం అవుతుందా? ఎక్సెప్షన్. It means response indicating disagreement of the third party. Auditor shall investigate the exceptions to the determine whether these are the indicative of misstatements. అక్కడ వాడు కన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇస్తే కనుక మనం ఏం చేయాలి? మన దాంతో కంపేర్ చేసుకుని అక్కడ డిఫరెన్సెస్ ఉంటే కనుక దాని మీద ఏం చేయాలి, అక్కడ మిస్టేట్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి మనం వెరిఫై చేసుకోవాలి. అంటే అందులో ఎర్రర్స్ ఉండొచ్చు కదమ్మా, వాడు ఒక ఎంట్రీ పాస్ చేసుకోకపోవడం, మనం ఏదో ఒక ఎంట్రీ పాస్ చేసుకోకపోవడం ఉండొచ్చు కదా. అలాంటివి రిజాల్వ్ చేయడానికి చూడాలమ్మా. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ దగ్గర నుంచి మనకు లెటర్ వచ్చింది, మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఆడి దగ్గర ఉన్న బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వట్లేదు, మనం ఏం చేయాలి? రికన్సైల్ చేయడానికి చూడాలి. రికన్సైల్ చేయలేకపోతున్నాం అంటే కనుక అక్కడ ఖచ్చితంగా ఏమున్నట్టు, మిస్టేట్మెంట్ ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయమని చెప్పేసి అని చెప్తున్నాడు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎవిడెన్స్. ఆడిట్ ఎవిడెన్స్ గురించే కదా ఇది కూడా మ్యాటర్. ఎస్ ఆర్ నో? రైట్. సో ఆడిట్ ఎవిడెన్స్ మీద ఎన్ని స్టాండర్డ్స్ చూసాము ఇప్పుడు మనం? SCA 500, SCA 501, SCA 580 అండ్ SCA 505 అంటే ఎన్ని? 4 స్టాండర్డ్స్ చూసాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇంకా మనం ఈ టాపిక్ లో మనకు 2 స్టాండర్డ్స్ ఉన్నాయమ్మా, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి చెప్పాలంటే. ఒకటి ఏంటంటే అనలిటికల్ ప్రొసీజర్స్ గురించి ఒక స్టాండర్డ్ ఉంది, రెండోది ఏంటంటే మెటీరియాలిటీ. ఆ రెండు చూసేస్తే మనకి ఏమైపోతుంది, ఈ పర్టికులర్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? రైట్. సో ఫస్ట్ అనలిటికల్ ప్రొసీజర్స్ కొద్దాం. వాట్ ఈస్ అనలిటికల్ ప్రొసీజర్స్? ఇట్ ఈస్ అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ అండర్ విచ్, ఇప్పుడు నేను ప్రొసీజర్స్ మాట్లాడుకున్నాం. టోటల్ ఆడిట్ ప్రొసీజర్స్ ఎన్ని రకాలు? ఒకటి రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, అదర్ ఆడిట్ ప్రొసీజర్స్. ఈ అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 ఆస్పెక్ట్స్. ఒకటి ఏంటి? టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, రెండోది ఏంటి? అనలిటికల్ ప్రొసీజర్స్. అంతేనా? ఈ టెస్ట్ ఆఫ్ డీటెయిల్ లో మళ్ళీ ఏమున్నాయమ్మా? టెస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, టెస్టింగ్ ఆఫ్ బ్యాలెన్సెస్. టెస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎందులోకి వస్తుంది? వౌచింగ్. టెస్టింగ్ ఆఫ్ బ్యాలెన్సెస్ అంటే వెరిఫికేషన్. ఓకే, ఇక్కడ మనకి ఇంకేముంది? అనలిటికల్ ప్రొసీజర్స్. అర్థమైందా? ఆ అనలిటికల్ ప్రొసీజర్స్ గురించి చెప్పే స్టాండర్డ్. అసలు అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే కంపారిజన్ ఆఫ్ ట్రెండ్స్ అండ్ రేషియోస్. ఓకే, ఈ కంపారిజన్ ఎలా చేయొచ్చు? లేదా ప్రీవియస్ ఇయర్ తో చేయొచ్చు, లేదా ఇండస్ట్రీతో చేయొచ్చు. అర్థమైందా? ఇండస్ట్రీ నార్మ్స్ తో కంపేర్ చేసినా, లేకపోతే ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసినా, దిస్ కంపారిజన్ విల్ కమ్ అండర్ ఇందులోకి వస్తుంది అనలిటికల్ ప్రొసీజర్స్. అర్థమైందమ్మా? రైట్. అసలు లేదా ఇంకొక విధంగా అనలిటికల్ ప్రొసీజర్స్ అనుకోవచ్చు. ఏంటి అంటే కనుక మనం ఎస్టిమేటెడ్ ఫిగర్స్ రావచ్చు. ఇప్పుడు మనం కంపెనీ ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ముందుగానే బడ్జెటింగ్ ప్రిపేర్ చేసుకుంటుందా? మనం నెక్స్ట్ ఇయర్ బడ్జెట్, మనం నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంత ఎక్స్పెండిచర్స్ అవుతాయి, మన నెక్స్ట్ ఇయర్ ఎంత రెవెన్యూస్ వస్తాయి అని చెప్పేసి ఒక ఎస్టిమేట్ ప్రిపేర్ చేస్తుందమ్మా. దాన్ని బడ్జెటింగ్ అంటారు కదా. మీరు బడ్జెటరీ కంట్రోల్ లో బడ్జెటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు కదమ్మా. దాంతో కూడా కంపేర్ చేయొచ్చు మనం. ఎందుకు? వాళ్ళు ఏదో ఒక బేసిస్ లోనే కదా బడ్జెట్ ప్రిపేర్ చేసి ఉంటారు. దాని నుంచి ఇక్కడికి డీవియేట్ అయిందంటే ఎందుకు డీవియేట్ అయిందని చెప్పేసి చూడాలా లేదా? ఆ రీజన్స్ అనేది మనం అనలైజ్ చేస్తే అక్కడ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఉండే అవకాశం ఉండదు. తెలుస్తుందో తెలీదమ్మా. సో మీరు బడ్జెట్ లో కేటాయించిందేమో రెంట్కి ఇంత ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పేసి కేటాయించారు. అది అగ్రిమెంట్ ప్రకారం ఉండాలి.
ఏదైనా అడిషనల్ స్పేస్ వల్ల పెరగాలి, లేకపోతే స్పేస్ ని మనం అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ వల్ల తగ్గాలి. అలా కాకుండా ఏ రీజన్ లేకుండా రెంట్ అనేది సెపరేట్ గా విత్ అమౌంట్ పెరిగిపోయిందంట. అంటే ఎందుకు పెరిగిందని చెప్పేసి మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా? అంటే ఇక్కడ మనం అప్లై చేస్తున్న ప్రొసీజర్ పేరేమంటాం మనం? అనలిటికల్ ప్రొసీజరే కదమ్మా. అంటే ఇక్కడ సింపుల్ కంపారిజన్ లోకి వెళ్ళాం కదా. కంపారిజన్ లో మనం ఎలా కంపేర్ చేయొచ్చు? ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్స్ తో కంపేర్ చేయొచ్చు, ఇండస్ట్రీ నార్మ్స్ తో కంపేర్ చేయొచ్చు, బడ్జెటెడ్ ఫిగర్స్ తో కూడా కంపేర్ చేయొచ్చు. అంటే కంపారిజన్ విత్ రెస్పెక్ట్ టు 3 ఆస్పెక్ట్స్ లో మనం కంపేర్ చేయొచ్చు అనేది ఒక పాయింట్. అంటే కంపారిజన్స్ కదా ఇవి. సో ఇది కూడా ఏమంటాం? అనలిటికల్ ప్రొసీజర్. ఎస్ ఆర్ నో? ఇంకొక పాయింట్, అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి ఎక్కడ మనం బాగా అప్లై చేస్తాం సార్ అని చెప్పేసి అంటే ఆడిట్ అంతా చేస్తామమ్మా. ఆడిట్ అంతా మొత్తం వెరిఫికేషన్స్ అన్ని చేసిన ఏదో మూల చిన్న డౌట్ ఉంటుందా ఉండదా? ఏదో ఒక మూల చిన్న డౌట్ ఉంటుందా ఉండదా? ఆ డౌట్ ని మనం రిజాల్వ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కొంతవరకు మనకి ఈ అనలిటికల్ ప్రొసీజర్స్ ఉపయోగపడతాయి. సో సింపుల్ కంపారిజన్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక ఎంత ఇంక్రీజ్ అయింది ప్రతి దానికి మనం రీజన్, లేదా ఎంత డిక్రీజ్ అయింది దాని ప్రతి దానికి మన దగ్గర రీజన్ ఉంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ అవర్ ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్. అర్థమైందా? సో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే మన శాలరీస్ పెరిగినాయి. ఎందుకంటే మన అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నాం, 4 ఎంప్లాయీస్ కొత్తగా జాయిన్ అయ్యారు, లేదా ఉన్న ఎంప్లాయీస్ కి శాలరీస్ హైక్ అయ్యింది. దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది అని చెప్పేసాను. అంటే శాలరీస్ పర్ఫెక్ట్ అని చెప్పేసి మనం కంపారిజన్ అంటే రెండింటికి రికన్సైల్ చేసుకున్నాం అనుకోమ్మా, మనం పర్ఫెక్ట్ అని చెప్పేసి చూసుకోవచ్చా? ఇక్కడ జనరల్ గా అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి ఎప్పుడు అప్లై చేస్తారంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆడిట్, బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ రిపోర్ట్ విల్ బి అంటే ఈ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేసి సమ్ సార్ట్ ఆఫ్ ఇష్యూరెన్స్ కోసం మనం ఏం చేస్తామంటే ఈ అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి అప్లై చేస్తారు. అర్థమైందా? ఈ ట్రెండ్స్ రేషియోస్ ని కంపారిజన్ చేయడం అనేది అనలిటికల్ ప్రొసీజర్స్. ఎప్పుడు అప్లై చేస్తారు? జనరల్ గా అట్ ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్, బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, సమ్ ఆఫ్ ది వెరిఫికేషన్స్ కి, కంపారిజన్స్ కి, మన ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ కి యాక్చువల్ గా ఉండే దానికి రీజన్స్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నామా అనేది చూసుకోవడానికంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అనలిటికల్ ప్రొసీజర్స్ మీనింగ్ ఏం చెప్పినట్టమ్మా? ద మీన్స్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ త్రూ అనాలిసిస్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ డేటా. ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ డేటాకి సంబంధించిన అనాలిసిస్ చేయడాన్ని ఏమంటున్నాడమ్మా? ఫైనాన్షియల్ ఎవాల్యుయేషన్ చేయడాన్ని ఏమంటున్నాడు? అనలిటికల్ ప్రొసీజర్స్. నేచర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఏమన్నా చూడండి. ఇట్ ఇంక్లూడ్స్ కంపారబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రయర్ పీరియడ్స్, anticipated results like budgets and forecast, and similar industry information. అంటే మనం ఇదంటే సింపుల్ కంపారిజన్ ఏనమ్మా. అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? రేషియోస్, ట్రెండ్స్ కంపారిజన్ చేయడమే కదా. దేంతో కంపేర్ చేయొచ్చు మనం? పాత ఇన్ఫర్మేషన్ తో, లేదా ఇండస్ట్రీ నార్మ్స్ తో, లేదా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన బడ్జెటెడ్ నార్మ్స్ తో కంపేర్ చేయొచ్చు కదమ్మా. These can be performed either by simple comparison or complex comparison అని చెప్పేసి అంటారు. సింపుల్ కంపారిజన్, కాంప్లెక్స్ కంపారిజన్ ఏంటి సార్? స్టాటిస్టికల్ మెథడ్స్ అడిషనల్ గా మీకు ఎంతవరకు స్టాటిస్టిక్స్ తెలిస్తే అంతవరకు అప్లై చేసుకోవచ్చు. అంతేనా? రైట్. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటర్ విత్ రెస్పెక్ట్ టు అనలిటికల్ ప్రొసీజర్స్. Obtain evidence with respect to using substantive analytical procedures and design and perform analytical procedures near end of the audit to conclude whether the financial statements are consistent with the auditor's understanding of the entity. మనం ఏదైతే ఎప్పుడు చేస్తామంటున్నాడమ్మా? జనరల్ గా ఎండ్ ఆఫ్ నియర్ టు ద ఎండ్ ఆఫ్ ది ఆడిట్. ఎండ్ ఆఫ్ ది ఆడిట్ అంటే రిపోర్ట్ ఇచ్చేయడమే కదా. నియర్ టు ద ఎండ్ ఆఫ్ ది ఆడిట్ మనం అంటే మాక్సిమం మన ప్రొసీజర్స్ అన్ని అప్లై చేసేసి ఆడిట్ ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేసి అన్ని దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చేసిన ఆడిట్ కంప్లీట్ గా ఎంతవరకు చేసామని చెక్ చేసుకోవడానికి లాస్ట్ ఇయర్ దాంతో మనం సపోజ్ ఎక్స్పెండిచర్ లో దీనికి వేరియేషన్స్ చూసాం. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ పెరిగినాయి అమ్మా. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు దేనికి ఉంటాయమ్మా? మన సేల్ మీద ఉంటాయి. మన సేల్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్ పెరుగుతుంది, సేల్ పెరగలేదు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్ పెరిగింది. ఏదో ఇక్కడ ఎస్కలేషన్ క్లాజ్ వల్ల మనం ఏం చేయాలి? లాస్ట్ ఇయర్ పే చేసిన దాని మీద ఇయర్ ఎక్స్ట్రా పే చేయాలి. ఇయర్ సేల్ తగ్గింది కానీ ఇక్కడ రేట్ అనేది ఏం పెరగల. మనం కాంట్రాక్ట్ లోకి వెళ్తున్నాం, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్స్ట్రా మనం ఏం పే చేయట్లా, కానీ ఇక్కడ ఏమో చేంజెస్ జరిగినాయి అంటే కనుక అక్కడ దానికి రీజన్ మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నామా లేదా? చేయగలిగితే అక్కడ మనం చేసినది పర్ఫెక్ట్ అని అనుకోవచ్చు కదమ్మా. మన ఆడిట్ పర్ఫెక్ట్ అని అనుకోవచ్చా లేదా? మరి అలా అనుకోవడానికి అవకాశం ఉండేలాగా మనం అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేస్తున్నాం. ఎక్కడ అప్లై చేస్తున్నాం? నియర్ టు ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్?
Next, substantive analytical procedures. Okay. When using the substantive analytical procedures, he shall consider the following 4 factors. Intenta suitability of a particular substantive analytical procedure, reliability of the data to be compared, and development of the expectation and differences recorded amount from the expected values that is acceptable అని చెప్పేసి అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటున్నాడు, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి ఏవి సూటబుల్ అవుతాయా లేదా అని చూడాలి. ఫస్ట్ చూసిన తర్వాత మనం ఏం చేయాలి, ఒక బేసిస్ తీసుకోవాలి. ఆ బేసిస్ ఏం చేయాలి, మనంతా కంపేర్ చేసుకోవాలి. అక్కడ డిఫరెన్సెస్ అరేవ్ అవ్వాలి, దానికి రీజన్స్ అనేవి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అదే కదమ్మా, సింపుల్ 4 ఆస్పెక్ట్స్. ఏ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయాలి, సెలెక్టింగ్ సూటబిలిటీ, అది సూటబుల్ అవుతుందా లేదా. ఈ షుడ్ డిటర్మైన్ సూటబిలిటీ ఆఫ్ ది సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్. SAP అంటే ఏంటమ్మా, substantive analytical procedures. These generally adopt those transactions that tend to be predictable over time. మనం ఈ ట్రెండ్ కంపారిజన్స్ ఎప్పుడు చేయగలం, రెగ్యులర్ గా యావరేజ్ అయ్యే ఎక్స్పెన్సెస్ మీద కదమ్మా చేయగలం. రెంట్ ఉంది, రెగ్యులర్ గా యావరేజ్ అయ్యేది కదా. సాలరీస్ ఉంది, రెగ్యులర్ గా యావరేజ్ అయ్యేది కదా. అంతేకాని ఫైర్ యాక్సిడెంట్, లాస్ ఆన్ ఫైర్ అని చెప్పేసి అని ఉంది ఎక్స్పెండిచర్. సార్ ఇది లాస్ట్ ఇయర్ లేదు, ఇయర్ ఉంది, కంపారిజన్ చేయగలమా దీన్ని అంటే ఇక్కడ అనలిటికల్ ప్రొసీజర్స్ కి సూటబుల్ ఆస్పెక్టా కదా, అది సూటబుల్ ఆస్పెక్ట్. అది అంటే ఐడెంటిఫై చేస్తున్నావు లేదా అంటే పర్టికులర్ ఆస్పెక్ట్ మీద. లాస్ట్ ఇయర్ ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు సార్, ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. లాస్ట్ ఇయర్ లాస్ లేదు సార్, ఇంత లాస్ ఉంది, ఇది కంపారిజన్ చేయడానికి లేదు అని చెప్పేసి అంటే అక్కడ సూటబుల్లే కాదు అసలు ఈ ప్రొసీజర్. అవునా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొసీజర్ అక్కడ అప్లికబుల్ కాదు, అవుతుందా లేదా చూడాలి కదమ్మా. అదే కదా సూటబిలిటీ అంటే. ఎస్ ఆర్ నో. సో ఇక్కడ ప్రిడిక్టబుల్ ఓవర్ టైం ఉన్న ఆస్పెక్ట్ లో మాత్రమే మనం ఏం చేయగలం, ఈ ఏమంటారు సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి సూటబుల్ అవుతాయి కదని చూడండి. సో హౌఎవర్ సచ్ కంపారిజన్స్ మే నాట్ బి పెర్ఫార్మ్డ్ ఫర్ PSUs అంటున్నాడు. ఓకే, రిలయబిలిటీ ఆఫ్ ది డేటా టు బి కంపేర్డ్. మై డేటా ఎక్కడి నుంచి తీసుకుంటాం, సోర్సెస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, కంపారబిలిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, రెలవెన్స్, కంట్రోల్, ఇవన్నీ కన్సిడర్ చేసి అది రిలయబుల్ కాదా అని చెప్పేసి మనం డిసైడ్ చేయాలంట. మనం కంపేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా రిలయబుల్ గా ఉండాలి కదమ్మా. రైట్. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. మన బెంచ్ మార్క్ ఏదో ఉండాలి కదా, అంటే బడ్జెట్ ఉంది అనుకో, బడ్జెట్ లో బెంచ్ మార్క్ ఉండాలి కదా, దాంతోనే కదమ్మా కంపేర్ చేసి కరెక్టా కదా డిఫరెన్స్ చూస్తాం. సో చూడండి, he shall develop an expectation or recorded values. These expectations should be sufficiently precise so that misstatements can be easily identified. తర్వాత ఏం చేయాలంట, డిఫరెన్సెస్ ని చూడాలంట. SA 330 requires the auditor to obtain persuasive evidence if he identifies the higher risk. Thus, risky items and acceptable differences should be low. The difference is more than acceptable difference. He shall further investigate to rule out the possibility of misstatements. ఆ డిఫరెన్సెస్ ఏం చేయాలమ్మా, రిజాల్వ్ చేయమంటున్నాడు. అర్థమవుతుందా? నెక్స్ట్, అనలిటికల్ ప్రొసీజర్స్ దట్ అసిస్ట్ when forming a overall conclusion. He shall design and perform analytical procedures near the end of the audit. This way he can conclude the whether financial statements are consistent with his understanding of the entity. Thus it helps them in forming an opinion of the financial statements. అంటే ఈ స్టాండర్డ్ ప్రకారం, స్టాండర్డ్ నెంబర్ ఎంత ఇది, SA 520 అనలిటికల్ ప్రొసీజర్స్. ఈ స్టాండర్డ్ ప్రకారం మనం ఎప్పుడు కంపల్సరీ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయాలి, నియర్ ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్. అంటే ఇంక వేరే చోట అప్లై చేయకూడదన్నా, నార్మల్ టైంలో అప్లై చేయకూడదన్నా, చెయ్యొచ్చు. కాకపోతే నియర్ ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్ ఒకసారి కంపల్సరీగా మీరు అప్లై చేయాలి. అంటే అంత ఆడిట్ చేసేసాము అంటే ఒపీనియన్ ఒకసారి వెరిఫికేషన్ పెట్టుకుంటామా. సో మనకి మనం ఈ డిఫరెన్సెస్ అరైవ్ అయ్యే డిఫరెన్సెస్ కి రీజన్స్ అనేవి మన ఆడిట్ ఎవిడెన్స్ ఇచ్చుకోగలగాలి. ఇవ్వగలిగితే అది ఎలా ఉన్నట్టు, మనకి చేసిన ఆడిట్ పర్ఫెక్ట్ గా ఉన్నట్టే కదమ్మా. ఇవ్వలేకపోతే అక్కడ ఆడిట్ పర్ఫార్మ్ కరెక్ట్ గా చేయలేనట్టే కదా, అంటే ఇంకా ఫర్దర్ ప్రొసీజర్స్ అప్లై చేయాలనే కదా. సో అలా మన ఒపీనియన్ మీద కూడా ఈ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి ఇంపాక్ట్ చూపిస్తాయి అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఈ అనలిటికల్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయాలంటే ఏ ఫ్యాక్టర్స్ చూడాలి, ఫస్ట్ సూటబిలిటీ చూడాలి, తర్వాత డేటా రిలయబిలిటీ చూడాలి, తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి, తర్వాత డిఫరెన్సెస్ కి వాటి రీజన్స్ మనం అరైవ్ అవ్వగలం.
అర్థమవుతుందమ్మా? ఇది అనలిటికల్ ప్రొసీజర్స్ లో వీళ్ళు చెప్పే ఆస్పెక్ట్. ఎప్పుడు అప్లై చేయాలి అసలు ఇవి అంటే నియర్ ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్, బిఫోర్ గివింగ్ ఒపీనియన్. అర్థమవుతుందా? Investigating results of the analytical procedures. If he identifies the fluctuations or significant differences and record the expected values, he shall investigate, inquire of the management and thereafter obtaining evidence of corroborative the same and performing other procedures as necessary in the circumstance. మనం గనక డిఫరెన్సెస్ గనక వస్తున్నాయి అంటే ఏం చేయమంటున్నాడు? ఓన్లీ డిఫరెన్స్ వచ్చాయి కదా అన్ని తీసి పక్కన పెట్టండి అంటున్నాడా? మీ ఒపీనియన్ ఇచ్చామంటున్నాడా? ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఖచ్చితంగా రిజాల్వ్ చేయాలమ్మా. రిజాల్వ్ చేయలేకపోతే సేమ్ మళ్ళీ అక్కడ ఒపీనియన్ అనేది మీద చూపించాలి. అర్థమైందా? అక్కడ కొరాబరేటివ్ ఎవిడెన్స్ అన్నాడు చూడండి. కొరాబరేట్ ద సేమ్ అంటే కొరాబరేటివ్ అంటే సపోర్టింగ్ అని రాసుకోండి. ఓకే, సో కొరాబరేటివ్ అంటే ఏంటి? సపోర్టింగ్. అంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ తో మనం ఎంక్వైరీ చేసి డిఫరెన్సెస్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి మేనేజ్మెంట్ అడిగి దానికి సపోర్టింగ్ అయినా తీసుకోవాలి మేనేజ్మెంట్ దగ్గర నుంచి, లేదా మనం అదర్ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ అనేవి అప్లై చేయాలి. అర్థమైందా? సో సింపుల్ గా చెప్పాలంటే అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? It is simple comparison of trends and ratios. So ఎలా కంపారిజన్ ఉంటుంది అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ ప్రైర్ పీరియడ్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఇండస్ట్రీ నార్మ్స్ కానీ బడ్జెట్స్ అండ్ ఫిగర్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని ఈ కంపారిజన్ కి వెళ్తాం. అంతేనా? సో ఫస్ట్ ఇందులో ఏ ఆస్పెక్ట్ చూస్తామంటే ఈ సూటబుల్ కాదా, రెండోది ఏంటి రిలయబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మూడోది ఏంటి ఎక్స్పెక్టెడ్, తర్వాత డిఫరెన్సెస్ ఏం చేయాలి? రిజాల్వ్ చేయాలి. ఆ రిజాల్వ్ చేసే ఆస్పెక్ట్ లో మనం ఈ ఫర్దర్ ప్రొసీజర్స్ అప్లై చేయాలి, లేదా మేనేజ్మెంట్ ఎంక్వైరీ చేసి దాని దగ్గర నుంచి సపోర్టింగ్ ఎవిడెన్స్ అనేది తీసుకోవాలి. ఎప్పుడు ఖచ్చితంగా ఈ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి అప్లై చేయాలి? నియర్ ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్ అనేది చేయాలి. అర్థమైందా? ఇది కూడా వన్ ఆఫ్ ది ఆడిట్ ప్రొసీజర్స్. ఎస్ ఆర్ నో? సో ఆడిట్ ప్రొసీజర్స్ డివైడ్ చేసిన దాంట్లో సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ లో సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ లో ఒక టైపే కదా మీది. సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ లో ఒక టైప్ అమ్మా, నాట్ కంప్లైన్స్ ప్రొసీజర్స్. మా అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ లో ఎన్ని రకాలు? రెండు రకాలు. కంప్లైన్స్ ప్రొసీజర్స్, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ లో మళ్ళీ ఎన్ని రకాలు? 2 types. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, అనలిటికల్ ప్రొసీజర్. ఈ టెస్ట్ ఆఫ్ డీటెయిల్ లో మళ్ళీ రెండు రకాలు, టెస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, టెస్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్, వౌచింగ్, వెరిఫికేషన్. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో నియర్ ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్ మనం చేయాల్సిన కంపల్సరీ చేయాల్సిన ఆస్పెక్ట్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? SA 520. నెక్స్ట్ ఆస్పెక్ట్ మెటీరియాలిటీ. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి? మెటీరియాలిటీ. సార్ వాట్ ఈస్ మెటీరియల్, వాట్ ఈస్ నాట్ మెటీరియల్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? ఇట్ ఈస్ ప్యూర్లీ జడ్జ్మెంట్ ఆఫ్ ది ఆడిటర్. అర్థమైందా? ఈ ఐటమ్ చాలా మెటీరియల్ ఐటమ్, ఈ ఐటమ్ మెటీరియల్ ఐటమ్ కాదు అని చెప్పేసాను. అర్థమైందా? మరి దీనికి సంబంధించిన ఎక్కడైనా గైడెన్స్ ఇస్తున్నారా మనకి అంటే SA 320 లో చెప్తున్నారంట. ఓకే, ఆడిటర్ ఇప్పుడు కూడా ఆడిటర్ కి ఏంటమ్మా? ప్రొఫెషనల్ జడ్జిమెంట్. అది మా ఆడిటర్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అంటే ఏంటి? ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అక్కడ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుందో ఆ డెసిషన్ తీసుకోవడాన్ని ఏమంటాం? ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి చదువుకున్నాం డెఫినేషన్ లోనే. సో ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే ఎక్కడ మనం ఆ మెటీరియాలిటీని ఎలా మనం డిసైడ్ చేయాలి అనే దానికి మనకి గైడెన్స్ అనేది ఇస్తారమ్మ. అది SA 320 ద్వారా మనకి గైడెన్స్ అనేది ఇస్తున్నారంట. ఓకే రైట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇట్ ఈస్ మెటీరియాలిటీ ఈస్ ఆల్వేస్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఆఫ్ ది ఆడిట్. రైట్ సార్. మెటీరియాలిటీ అంటే ఇక్కడ రెండు రకాలమ్మా. పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ, బెంచ్ మార్కింగ్ మెటీరియాలిటీ. ఏంటిది? పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ, బెంచ్ మార్కింగ్ మెటీరియాలిటీ. ఈ బెంచ్ మార్కింగ్ మెటీరియాలిటీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సేల్స్ అనేవి చూసుకుంటున్నాం అనుకోమ్మా. సేల్స్ 10,000 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంట. మనం ఒక్కొక్క ఐటమ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తీసుకుని మనం వెరిఫై చేసుకుంటే వెళ్దామని చెప్పేసి మనం అనుకున్నాం. ఆడిట్ ఎలా చేద్దాం అనుకుంటున్నాం అంటే మన ఆడిట్ ఎలాగైనా ప్లాన్ చేసుకోవచ్చు కదమ్మా. ఫైనల్ ఆడిట్ చేయాలి అంటే వాళ్ళు మేనేజ్మెంట్ కన్ఫర్మేషన్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనకి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ తర్వాత ఇచ్చిన తర్వాత మనకి ఇస్తే మనం ఫైనల్ ఆడిట్ చేయాలా లేదా కంటిన్యూస్ ఆడిట్ చేయాలా, ఫస్ట్ నుంచి ఆడిట్ చేసుకోవాలా అనేది చూసుకుంటాం. కానీ అది ఎలా చేయాలనేది మన ఇష్టమే కదా. అందులో నేను ఏం చెప్పానంటే నా అసిస్టెంట్స్ కి గైడ్ చేశానంట. నేను ఏంటి ఎంగేజ్మెంట్ ఆడిటర్, ఎంగేజ్మెంట్ పార్ట్నర్. మా క్వాలిటీ కంట్రోల్ లో మనం మాట్లాడుకున్నామా, నా ఎంగేజ్మెంట్ టీమ్ కి నేను గైడ్ చేశానంట. ఏమని? పర్టికులర్ గా ఐటమ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వైజ్ గా మనం ఆడిట్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి అన్నాను.
ఓకే, అందులో సేల్స్ నేను తీసుకుని స్టార్ట్ చేశానంట. స్టార్ట్ చేసి నేనేం చేశాను, టోటల్ గా 10,000 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంట. ఈ 10,000 ట్రాన్సాక్షన్స్ ని నేనేం చేయాలి, టెస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేయాలి కదా. టెస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏ ప్రొసీజర్ అది, సబ్స్టాంటివ్ ప్రొసీజర్ అనా. సో దాన్ని ఏమంటారు, వౌచింగ్ అంటారా లేదా. వౌచింగ్ లో ఏమి వెరిఫై చేస్తాం మనం, ఆ ట్రాన్సాక్షన్ ని, దాని సపోర్టింగ్ ఎవిడెన్స్. అర్థమైంది కదమ్మా. వీళ్ళు ఏ బేసిస్ లో మనకి అకౌంటింగ్ అనేది ఎంట్రీ అనేది వేసారంటే దాని సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉంటుందా, ఆ ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని నేను ఎంట్రీ చేసి ఉంటాను, అంతే కదా. సో ఆ సపోర్టింగ్ ఎవిడెన్స్ ని మనం వెరిఫై చేసుకుంటూ వెళ్తాం. దాన్ని ఏమంటామమ్మా, వౌచింగ్ అంటాం. అర్థమవుతుందా. సో అలాగా మనం చేసేటప్పుడు 10,000 ట్రాన్సాక్షన్స్ ని నేను వెరిఫై చేయాలా సార్, మా 10,000 ట్రాన్సాక్షన్స్ ని వెరిఫై చేయాలా అంటే అక్కడ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఏమైనా ఉందో చూడమంటాడు. చూస్తే ఉంటే కనుక అప్పుడు ఏం అప్లై చేయాలి, కంప్లైంట్స్ ప్రొసీజర్. కంప్లైంట్ ప్రొసీజర్ చేసి అక్కడ ఇక్కడ ఈ సేల్స్ కి సంబంధించిన 10,000 ట్రాన్సాక్షన్స్ లో నేను ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, వీళ్ళు సేల్ అనేది అంత ఈజీగా బుక్ చేయట్లేదు, ఒక సిస్టమేటిక్ గా ప్రొసీజర్ గా వెళ్తున్నారు అని చెప్పేసి అనుకుంటా సిస్టమ్ ని నేను ఏం చేస్తానమ్మా, వెరిఫై చేస్తాను. అది బాగుంది అనుకుంటే కనుక నా సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అప్లై చేసి తగ్గించుకుంటాను కదమ్మా. అంటే వౌచింగ్ అనే లిమిటేషన్ తగ్గించుకుంటాను లేదా. ఆ తగ్గించుకునేటప్పుడు మెటీరియల్ ఆస్పెక్ట్స్ నేను మిస్ చేస్తానా, మెటీరియల్ ఆస్పెక్ట్ మిస్ చేస్తాను, మిస్ చేయనా. సో ఇక్కడ సెలక్షన్ ఆఫ్ థింగ్స్, 10,000 ట్రాన్సాక్షన్స్ ని నేను వెరిఫై చేయకూడదు అనుకుంటున్నాను. ఐ వాంట్ టు అప్లై శాంప్లింగ్. శాంప్లింగ్ వెళ్ళేటప్పుడు ఎలాంటి శాంప్లింగ్ వెళ్ళమంటారు అంటే, సార్ మొత్తం 10,000 ట్రాన్సాక్షన్స్ లోని మనం ర్యాండమ్ గా పిక్ చేద్దాం సార్. ఏం చేద్దాం, ర్యాండమ్ గా పిక్ చేద్దాం సార్. అంటే ర్యాండమ్ గా పిక్ చేస్తే మనం అనుకున్న రిజల్ట్స్ వస్తాయా. సో అందులో 10,000 ట్రాన్సాక్షన్స్ లో 100 ట్రాన్సాక్షన్స్ ర్యాండమ్ గా కళ్ళు మూసుకుని సెలెక్ట్ చేశాను, కుదురుతుందా, కుదరదు కదమ్మా. అంటే అప్పుడు ఏం చేయాలి అంటే రిస్క్ అనేది తగ్గించగలమా లేదా. అమ్మ మనం ఒక విషయం చూడండి, ఒక ఆస్పెక్ట్ మెటీరియల్ ఆస్పెక్ట్ అని చెప్పేసి మనం డిసైడ్ చేస్తే అక్కడ మనం ఏం చేస్తాం, ఆడిట్ ప్రొసీజర్స్ ఎక్కువ అప్లై చేస్తాం. సో దట్ ఆడిట్ రిస్క్ ఏమవుద్ది, తగ్గిపోతుంది. అంటే మనం ఇప్పుడు కూడా దేనికి చూడాలమ్మా, ఆడిట్ రిస్క్ ని యాక్సెప్టబుల్లీ లో లెవెల్ కి తీసుకురావాలి, అంతేనా. యాక్సెప్టబుల్లీ లో లెవెల్ కి తీసుకురావాలంటే అక్కడ మన ఏముండాలి, ఇక్కడ మనం ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి దేని మీద ఎక్కువ అప్లై చేయాలమ్మా, మెటీరియల్ ఆస్పెక్ట్స్ మీద కదమ్మా. సో నేను ఈ మెటీరియాలిటీ డిసైడ్ చేసేటప్పుడు ఏం చేశానంటే పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ చూస్ చేశానంట. నేను చూస్ చేసిన ఆస్పెక్ట్ ఏంటంటే ఈ 10,000 ట్రాన్సాక్షన్స్ లో 50,000 కంటే ఎక్కువ ఉన్న ఆస్పెక్ట్ ని, 50,000 అందుకంటే ఎక్కువ కనుక ట్రాన్సాక్షన్ ఉంటే కనుక దట్ ఈస్ అండర్ మై పర్వ్యూ అని చెప్పేసి క్లిక్ చేశాను. ఏంటంటే ఫిల్టర్ అప్లై చేశాను. ఫిల్టర్స్ అప్లై చేయడం తెలుసు కదా, ఇదేం ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ కాదు, అంటే టోటల్ ట్రాన్సాక్షన్ లో ఫిల్టర్స్ అన్నమాట. అర్థమైందా, రైట్. సో నేను ఏం ఫిల్టర్ ఇస్తున్నానంటే సేల్ ట్రాన్సాక్షన్స్, అందులో మోర్ దాన్ 50,000 ట్రాన్సాక్షన్స్ అంటే ఫిల్టర్ అవుతాయి లేదా, అంటే 10,000 ట్రాన్సాక్షన్స్ లో తగ్గిపోతాయి లేదా. ఈ తగ్గిపోయిన ఆస్పెక్ట్స్ ని నేనేమని భావిస్తున్నాను, మెటీరియల్ ఐటమ్స్ అని చెప్పేసి భావిస్తున్నాను. ఓకే, ఆ మెటీరియల్ ఐటమ్స్ లో మాత్రం నేను కంపల్సరీ వెరిఫై చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే లెస్ దాన్ 50,000 మెటీరియల్ కాదనా మీ అర్థం. అంటే ఆడిటర్ ఫీల్స్ దట్ అక్కడ రిస్క్ ఉంటది, కాకపోతే ఏంటి ఎక్కువ రిస్క్ ఉండదు. ఒకవేళ అందులో మిస్టేక్స్ జరిగినా మనకి ఏమవుతుందమ్మా, ద ఇంపాక్ట్ ఈజ్ రిస్క్ అనేది తక్కువ, అంతేనా అమ్మా. 50 రూపాయలు ఎక్స్పెండిచర్ పోయినా పర్లేదు, అంటే ఇప్పుడు రిక్షావాడికి 50 రూపాయలు ఎక్స్పెండిచర్ ఇచ్చారు, అది రాయలేదు, అది పెద్ద ఆస్పెక్టా, లేకపోతే అంతకంటే పెద్ద ఆస్పెక్ట్స్ ఉంటాయి కదమ్మా. సో అలాంటప్పుడు ఇక్కడ మనం మెటీరియాలిటీ అనేది ఇక్కడ రిక్షావాడికి 50 రూపాయలు ఇవ్వడం అనేది మెటీరియల్ ఐటమ్మా కాదా అని చెప్పేసి మనం డిసైడ్ చేసే ఆస్పెక్ట్ ఉంటదమ్మా. అర్థమవుతుందా. సో అది మెటీరియల్ కాదా అని చెప్పేసి డిసైడ్ చేసేటప్పుడు ఇక్కడ 50,000 కంటే తక్కువ ఉన్న ట్రాన్సాక్షన్స్ ని నేను తక్కువ వెరిఫై చేస్తానండి, ఎక్కువ వెరిఫై చేయను. ఎందుకంటే బికాస్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ మెటీరియల్. అర్థమవుతుందా. ఒక చిన్న ఆస్పెక్ట్ చూడండి, ఇక్కడ చిన్న గమ్మత్తుగా ఉంటది ఏంటంటే కనుక ఇఫ్ మెటీరియల్ ఆస్పెక్ట్ అని చెప్పేసి మనం ఫీల్ అవుతున్నాం అనుకోమ్మా, ఇది మెటీరియల్ అని చెప్పేసి ఫీల్ అయితే కనుక మనం అక్కడ ఏం చేస్తాం, ఆడిట్ ప్రొసీజర్స్ ఎక్కువ అప్లై చేస్తాం, తక్కువ అప్లై చేస్తామమ్మా. ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి ఎక్కువ అప్లై చేస్తాం. సో దట్ ఆడిట్ రిస్క్ ఏమవుద్ది, మా ఆడిట్ రిస్క్ ఏమవుద్ది, తక్కువ ఉంటుందా కదా. సో అదే నాట్ మెటీరియల్ అనుకోమ్మా, నాట్ మెటీరియల్ అనుకుంటే కనుక ఆడిట్ ప్రొసీజర్స్ ఎన్ని అప్లై చేస్తాం మనం, తక్కువ అప్లై చేస్తాం, ఎక్కువ అప్లై చేస్తామా, తక్కువ. సో దట్ ఆడిట్ రిస్క్ ఏమవుద్ది, మా ఆడిట్ రిస్క్ అంటే ఏంటది,
ఆడిట్ రిస్క్ అంటే ఏంటి? మనం ఎక్స్‌ప్రెస్ చేసే ఒపీనియన్ డీవియేట్ అవ్వడానికి అవకాశం ఎంత ఉంటుందని చెప్పేసి చూసేదే కదమ్మా. దట్ డిటెక్షన్ రిస్క్ అంటారమ్మా దీన్ని. ఏమంటారు? ఆడిట్ రిస్క్ అంటే మనం డిటెక్షన్ రిస్క్ అని కూడా మాట్లాడుకున్నాం కదా. ఆడిటర్ ప్రొసీజర్స్ ఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ద మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్స్ అని చెప్పేసి అనుకుంటే దాన్ని ఏమంటాం? ఆడిట్ రిస్క్ జనరల్ గా. ఇక్కడ మనకి మెటీరియల్ ఐటమ్ కాదు అనుకున్నాం అనుకో, ఆడిట్ ప్రొసీజర్స్ తగ్గించేస్తే రిస్క్ ఏమవుతుంది? పెరుగుతుందా పెరగదా? ఇక్కడ మెటీరియల్ ఐటమ్ అనుకోమ్మా, ఇక్కడ ఆడిట్ ప్రొసీజర్స్ ఎక్కువ అప్లై చేస్తాం కాబట్టి ఆడిట్ రిస్క్ ఏమవుద్ది? తక్కువ ఉంటుందా లేదా? సో మెటీరియాలిటీ అండ్ ఆడిట్ రిస్క్ ఆర్ ఎలా ఉంటాయమ్మా? ఇన్వర్స్లీ రిలేటెడా, పాజిటివ్లీ రిలేటెడా? డైరెక్ట్ రిలేషన్షిప్ ఇన్వర్స్ రిలేషన్షిప్? ఇన్వర్స్ రిలేషన్షిప్ అనా? ఎక్కువ మెటీరియల్ అనుకుంటే తక్కువ ఆడిట్ రిస్క్ ఉంటది, తక్కువ మెటీరియల్ అనుకుంటే ఎక్కువ ఆడిట్ రిస్క్ ఉంటది. ఎందుకంటే వెరిఫై చేయం కదా మనం. తక్కువ మెటీరియల్ అనుకుంటే కనుక విల్ నాట్ వెరిఫై కదమ్మా. అలాంటి చోట ఎక్కడ ఉంటుంది? ఆడిట్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సార్ నో. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ఆడిట్ ప్రొసీజర్స్ మనం ఎంత అప్లై చేస్తాం. ఇప్పుడు లెస్ దాన్ 50,000 ట్రాన్సాక్షన్స్ ఫిల్టర్ చేస్తే అవి ఒక 4,000 ట్రాన్సాక్షన్స్ వచ్చాయంట. ఆ 4,000 ట్రాన్సాక్షన్స్ లో నేను అవి కూడా వెరిఫై చేస్తాను, కానీ అక్కడ ఏం చేయొచ్చు? ర్యాండమ్ శాంప్లింగ్ చేసేయచ్చు కదా. కానీ పైన 6,000 ట్రాన్సాక్షన్స్ మాత్రం మనం ఏం చేస్తాం? స్పెసిఫిక్ గా వెరిఫై చేయాల్సిన ఆస్పెక్ట్సే కదమ్మా. 50,000 కంటే ఎక్కువ మెటీరియాలిటీ, అలా 50,000 అంతకంటే ఎక్కువ ఐటమ్స్ ని మెటీరియల్ ఐటమ్స్ కింద మనం ఐడెంటిఫై చేస్తుంటే దాన్ని ఏమంటారంటే పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అంటారు. ఏమంటారు? పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ. అర్థమవుతుందా? దట్ అమౌంట్ ఆర్ అమౌంట్స్ అంటే అమౌంట్స్ ని బేస్ చేసుకుని మనం మెటీరియల్ ఐటమ్స్ డిసైడ్ చేస్తుంటే దాన్ని ఏమంటారు? పెర్ఫార్మెన్స్ మెటీరియల్. అది కాకుండా ఇంకేం మెటీరియాలిటీ ఉంటుందంటే బెంచ్ మార్కింగ్ మెటీరియాలిటీ. ఓకే, అంటే కొన్ని ఐటమ్స్ ని స్పెసిఫిక్ గా మనం సెలెక్ట్ చేసి మెటీరియల్ ఐటమ్స్ అని చెప్పేసి ఫిక్స్ చేస్తామమ్మా. అలాంటిది ఏమంటాం? బెంచ్ మార్కింగ్ మెటీరియాలిటీ. ఓకే, సో స్టాట్యూటరీ కంప్లైన్సెస్ కి వచ్చామమ్మా. ఇస్ ఇట్ ఏ మెటీరియల్ ఐటమ్ ఆర్ నాట్? స్టాట్యూటరీ ఐటమ్స్ ఉన్నాయి, ఆ స్టాట్యూటరీ కంప్లైన్సెస్ ఉన్నాయనుకో, అవి మెటీరియల్ ఐటమ్సే కదా. ఒకవేళ వాటిని కనుక ఫాలో అవ్వకపోతే దాని మీద పెనాల్టీస్ ఎక్కువ ఉంటాయా? మరి అలాంటప్పుడు అది క్వాంటిటీతోని అమౌంట్ తోని సంబంధం ఉంటాయా? సంబంధం ఉండదు కదమ్మా. మరి అలాంటప్పుడు దాన్ని ఏమంటాం? దాని మీద మనం ఇప్పుడు స్టాట్యూటరీ టీడీఎస్ నాన్ కంప్లైయన్స్ విచ్ అమౌంట్స్ మోర్ దాన్ 50,000 లెస్ దాన్ 50,000 అని మనం అప్లై చేస్తామా? చేస్తే ఏమవుద్ది? ఆ లెస్ దాన్ 50,000 మీద వాడు డీవియేట్ చేసినా దాని మీద కూడా పెనాల్టీ వేస్తాడు కదా. సో 10,000 నువ్వు చేయకపోయినా 10,000 డిపాజిట్ చేయకపోయినా 10,000 మీద కూడా పెనాల్టీ వేస్తాడా లేదమ్మా? స్టాట్యూటరీ నాన్ కంప్లైయన్స్ ఈజ్ ఆల్వేస్ మెటీరియలా కదా. మరి మన దానికి పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అప్లై చేస్తారా? మరి దాన్ని ఏమంటారు మెటీరియాలిటీని? ఎందుకంటే అది ఖచ్చితంగా మెటీరియల్ ఐటమ్ కింద కన్సిడర్ చేస్తాం. ఏంటిది? స్టాట్యూటరీ నాన్ కంప్లైయన్స్. అకౌంటింగ్ స్టాండర్డ్ కంప్లై చేయలేదు విత్ రెస్పెక్ట్ టు రిక్షా ఎక్స్పెన్సెస్. అర్థమైందా? సో ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ బేసిస్ కాదు, అక్కడ స్టాట్యూటరీ అదే అకౌంటింగ్ స్టాండర్డ్ కంప్లై చేయకపోవడం అనేది ఒక పర్టికులర్ ఆస్పెక్ట్. అర్థమవుతుందా? సో మెటీరియాలిటీ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందమ్మా? 2 టైప్స్. ఏంటది? పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అంటే మనం ఫిక్స్ చేసుకునేది, అమౌంట్స్ మనం ఫిక్స్ చేసుకునే అమ్మ. మెటీరియాలిటీ గురించి అర్థమవుతుందా లేదా? సో మెటీరియాలిటీ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం? ప్లానింగ్ లో ఉపయోగిస్తాం లేదా? ఎస్ ఆర్ నో? సో మన ప్రొసీజర్స్ అంటే ప్లానింగ్ లో మెటీరియల్ ఐటమ్స్ అని కన్సిడర్ చేస్తాం లేదా? వాటి మీద ఆడిట్ ప్రొసీజర్స్ మనం ఎక్కువ అప్లై చేయడానికి చూడమమ్మా. సో దాని మీద కూడా ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసేటప్పుడు కూడా మనం ఈ మెటీరియాలిటీని కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? సో తర్వాత రిస్క్ అసెస్మెంట్ లో కూడా మనం మెటీరియాలిటీని బేస్ చేసుకునే చేస్తాం కదమ్మా. ఎస్ ఆర్ నో? మెటీరియల్ ఐటమ్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా రిస్క్ అసెస్మెంట్ చేస్తాం చేయమా? రైట్. సో అలా ప్రతి దాంట్లోని మెటీరియల్ ఐటమ్స్ అనేది విల్ ప్లే ఏ కీ రోల్. మెటీరియాలిటీ విల్ ప్లే ఏ కీ రోల్. ఎస్ ఆర్ నో? రైట్. మరి అలాంటి మెటీరియాలిటీకి సంబంధించిన గైడెన్స్ SA 320 మనకి ఏమి ఇచ్చిందో చూద్దామమ్మా. ఎస్ ఆర్ నో? చూసే ముందు ఒకసారి మెటీరియాలిటీ అంటే SA 320 స్టాండర్డ్ చూసే ముందు ఒకసారి మెటీరియాలిటీ గురించి కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పాడంట. ఆ ఆస్పెక్ట్స్ ని చూద్దామా? రైట్. సో మెటీరియల్ ఐటమ్స్ ఆర్ దోస్ విచ్ మే ఎఫెక్ట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ది యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇట్ మే బి క్వాంటిటేటివ్ ఆర్ క్వాలిటేటివ్. మా మెటీరియాలిటీ అనేది ఎలా ఉంటుందంటే క్వాంటిటేటివ్ ఆర్ క్వాలిటేటివ్. అంటే మెటీరియల్ ఐటమ్స్ అంటే ఏంటి? జడ్జ్మెంట్ ఆఫ్ ది యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క జడ్జ్మెంట్ మార్చేస్తాయి, అవునా? అలాంటి ఐటమ్స్ ఏమంటాం? మెటీరియల్ ఐటమ్స్ అంటాం. ఇట్ డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ది ఐటమ్, నేచర్ ఆఫ్ ది ఐటమ్, స్టాట్యూటరీ ప్రొవిజన్స్. మూడింటి మీద ఆధారపడుతుందా లేదా? అంతేనా కదమ్మా? మెటీరియాలిటీ టు బి కన్సిడర్డ్.
for both the point of views, individual account point of view, overall financial statements point of view. ఇండివిజువల్ అకౌంట్ బేసిస్ లో చూడాలి, అలాగే ఓవరాల్ ఆస్పెక్ట్స్ లో కూడా మెటీరియాలిటీ అనేది మనం వెరిఫై చేయాలండి. ఆడిటర్ షుడ్ కన్సిడర్ ద మెటీరియాలిటీ ఎప్పుడంట, డిటర్మైనింగ్ ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్, ఎవాల్యుయేటింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ మిస్టేట్మెంట్స్. అంటే స్టార్టింగ్ ఇనీషియల్ గా మనం ఏ ప్రొసీజర్స్ అప్లై చేయాలి, ఓకే అంటే ప్లానింగ్ చేస్తాం కదమ్మా, ప్లానింగ్ లో మెటీరియల్ ఆస్పెక్ట్స్ డిసైడ్ చేస్తాం లేదా. ఫస్ట్ మనకి ఏంటంటే డిటర్మైనింగ్ ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఎప్పుడు చేస్తాము, ప్లానింగ్ స్టేజ్ లోనే కదమ్మా. ఏ ప్రొసీజర్స్ అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, ఎంతవరకు అప్లై చేయాలి అని చెప్పేసి చేస్తాం లేదా. నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ అవి డిసైడ్ చేసేటప్పుడు దేని బేస్ చేసుకుని చేస్తాం, మెటీరియాలిటీ బేస్ చేసుకునే కదమ్మా చేస్తాం. అంటే ఆడిటర్ ఎప్పుడు కన్సిడర్ చేస్తున్నాడు మెటీరియాలిటీని, at planning stage. Yes or no? Nature, timing and extent of audit procedures decide చేసేటప్పుడు చేస్తున్నాడు. మరి ఇంకెప్పుడు చేస్తున్నాడు, evaluating the effect of misstatements. Misstatements effect చూపిస్తున్నప్పుడు మనం క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలా, అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వాలా, క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలా, డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇవ్వాలా. ఆ మిస్టేట్మెంట్స్ ని ఎఫెక్ట్ చూసి అది మెటీరియల్ అనుకుంటే అడ్వర్స్ ఇస్తున్నాం, నాట్ మెటీరియల్ అనుకుంటే క్వాలిఫైడ్ ఇస్తున్నాం. అంటే ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఎవాల్యుయేట్ చేసేటప్పుడు కూడా కన్సిడర్ చేస్తున్నాం కదమ్మా. అమ్మా ఒపీనియన్ ఏది ఇవ్వాలని చెప్పేసి ఎవాల్యుయేట్ చేసేటప్పుడు కూడా మనం మెటీరియల్ కన్సిడర్ చేస్తున్నాం చేయట్లేదా. సో ఇంతకు ముందు స్టాండర్డ్ లో మనం మాట్లాడుకున్నట్టు అంటే మనం క్వాలిఫైడ్ ఇవ్వాలి, అడ్వర్స్ ఇవ్వాలి, క్వాలిఫైడ్ ఇవ్వాలా, డిస్క్లైమర్ ఇవ్వాలా అనేది డిసైడ్ చేసేటప్పుడు కూడా మెటీరియాలిటీని కదా కన్సిడర్ చేసాం. అంటే ఇక్కడ ఎప్పుడెప్పుడు ఆడిటర్ మెటీరియాలిటీని కన్సిడర్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఫస్ట్ మీరు నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసేటప్పుడు, మిస్టేట్మెంట్స్ ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు, అంతే కదమ్మా. ఇప్పుడు జరిగింది మిస్టేట్మెంట్, దాన్ని ఎవాల్యుయేట్ చేసి దాని ఇంపాక్ట్ అనేది రిపోర్టింగ్ తీసుకెళ్లాలంటే అది మెటీరియల్ ఐటమ్ అయితే ఒకలా తీసుకెళ్తున్నాం, నాన్ మెటీరియల్ ఐటమ్ అనుకుంటే ఒకలా తీసుకెళ్తున్నాం. అంటే రెండు చోట్ల మెటీరియాలిటీని కన్సిడర్ చేస్తున్నాడు కదా. ఎక్కడెక్కడ కన్సిడర్ చేస్తున్నాడు అంటే సింపుల్ గా ఏం చెప్తారు, నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ డిసైడ్ చేసేటప్పుడు, ఎవాల్యుయేషన్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ అప్పుడు రెండు చోట్ల మనం ఏం చేస్తున్నాం, మెటీరియాలిటీని కన్సిడర్ చేస్తున్నాం. మెటీరియాలిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, నేచర్ ఆఫ్ ఐటమ్, తర్వాత సైజ్ ఆఫ్ ద ఐటమ్ అండ్ స్టాట్యూటరీ నార్మ్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది. అర్థమైందమ్మా. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ మెటీరియాలిటీ అండ్ ఆడిట్ రిస్క్. మెటీరియాలిటీకి ఆడిట్ రిస్క్ కి ఏ రిలేషన్ ఉంటుంది అనుకున్నాం, ఎలాగా ఇన్వర్స్ రిలేషన్. అలాగా ఎక్కువ మెటీరియల్ ఐటమ్ అనుకుంటే మన ప్రొసీజర్ అప్లై చేసే ప్రొసీజర్స్ కూడా ఎక్కువే ఉంటాయి, అలాంటప్పుడు రిస్క్ ఏమవుద్ది, తగ్గిపోతుంది. అంటే ఇన్వర్స్ రిలేషనే కదా. సో తక్కువ మెటీరియల్ ఐటమ్స్ అనుకుంటే మన ప్రొసీజర్స్ కూడా తక్కువే ఉంటాయి, అలాంటప్పుడు రిస్క్ ఏముంటుంది, చెకింగ్ చేయకపోతే ఆడిట్ రిస్క్ ఎక్కువ ఉన్నట్టే కదమ్మా. సో ఆడిట్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఏ రిలేషన్ ఉన్నట్టు ఇక్కడ, ఇన్వర్స్ రిలేషన్షిప్. అంతేమైందా కదా అమ్మ. అల్టిమేట్ గా ఈ రిస్క్ అంతటిని ఆడిటర్ అసెస్ చేసుకోవాలి. అసెస్ చేసుకుని ఏం చేయాలి, యాక్సెప్టబుల్లీ లో లెవెల్ కి ఉండేలాగా వాడు ఆడిట్ ని ప్లాన్ చేసుకోవాలమ్మా. అర్థమైందా అమ్మా. ఇక్కడ రిస్క్ అంటే మూడు రకాలమ్మా. రిస్క్ అంటే ఏంటంటే ఇన్హరెంట్ రిస్క్, కంట్రోల్ రిస్క్, డిటెక్షన్ రిస్క్. రిస్క్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ అసలు ఫస్ట్ బేసిక్ ఐడియా ఇస్తున్నానమ్మా. రిస్క్ అంటే ఎన్ని రకాలంట, ఇన్హరెంట్ రిస్క్, రెండోది కంట్రోల్ రిస్క్, మూడోది ఏంటి, డిటెక్షన్ రిస్క్. ఓకే, ఇక్కడ ఇన్హరెంట్ రిస్క్ ఉందనుకోమ్మా. ఈ ఇన్హరెంట్ రిస్క్ అంటే ఈ వేర్ దేర్ ఇస్ నో కంట్రోల్, కంట్రోల్ అనేది లేకపోతే కనుక మనకి అరైజ్ అయ్యే రిస్క్ ని ఏమంటాం, ఇన్హరెంట్ రిస్క్. అంటే ట్రాన్సాక్షన్ లోని బిజినెస్ లో ఉండే రిస్క్ ని ఇన్హరెంట్ రిస్క్ అంటారమ్మా. ఏ కంట్రోల్స్ ప్లేస్ చేయలేదనుకో అక్కడ ఖచ్చితంగా రిస్క్ అనేది అరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అంటే నో కంట్రోల్ సిచ్యువేషన్ లో వచ్చే రిస్క్ ని ఏమంటాం, ఇన్హరెంట్ రిస్క్ అంటాం, ఆర్ బిజినెస్ రిస్క్ అని చెప్పేసి అని అంటాం అమ్మా. కంట్రోల్ రిస్క్ అంటే ద కంట్రోల్స్ ఆర్ నాట్ డిటెక్టింగ్ ద, అమ్మ కంట్రోల్స్ పెట్టామనుకో రిస్క్ ఏమవ్వాలి అంటే, కంట్రోల్స్ పెట్టామనుకో మిస్టేట్మెంట్స్ ఏమవ్వాలి, ప్రివెంట్, డిటెక్షన్, కరెక్షన్. దేని ద్వారా జరగాలమ్మా, కంట్రోల్ ద్వారా జరగాల. ద కంట్రోల్ ఫెయిల్స్ టు ప్రివెంట్, డిటెక్ట్ ఆర్ కరెక్ట్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అనుకుంటే కనుక దాన్ని ఏమంటాం, కంట్రోల్ రిస్క్. అంటే కంట్రోల్ ఫెయిల్ అయినట్టే కదా. అంటే కంట్రోల్ రిస్క్ ఎప్పుడు ఎరేజ్ అవుతుందమ్మా, కంట్రోల్ ఫెయిల్ అయితే. కంట్రోల్ ఫెయిల్స్, అమ్మా మేనేజ్మెంట్ కంట్రోల్ పెట్టిందా పెట్టలేదా, కంట్రోల్ పెట్టింది కానీ కంట్రోల్ ఫెయిల్ అయింది. అర్థమైందా అమ్మ. కంట్రోల్ ఏం చేయలేకపోయింది, ప్రివెంట్ చేయలేకపోయింది. అమ్మ ఎర్రర్స్ జరగకుండానే కదమ్మా మనం కంట్రోల్స్ పెడతాం. అసలు ఎర్రరే అదే కంట్రోల్ లేని సిచ్యువేషన్ ఏమంటాం, ఇన్హరెంట్ రిస్క్ ఆర్ బిజినెస్ రిస్క్. ఓకే, అసలు కంట్రోల్ పెట్టినా సరే మన కంట్రోల్ ఏం చేయలేకపోయిందంట,
ప్రివెంట్ చేయలేకపోయింది, డిటెక్ట్ చేయలేకపోయింది, కరెక్ట్ చేయలేకపోయింది అనుకుంటే కనుక దాన్ని ఏమంటాం కంట్రోల్ రిస్క్ అంట. తర్వాత ఈ డిటెక్షన్ రిస్క్ ఏంటంటే దిస్ ఈజ్ ఆడిట్ రిస్క్. ఏంటనేది ఆడిట్ రిస్క్. ఏంటంటే ద ఆడిటర్స్ ప్రొసీజర్స్, ఏవైతే ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తున్నాడో ఆడిట్ ప్రొసీజర్స్ నాట్ ఏబుల్ టు డిటెక్ట్ ఏంటమ్మా ఎర్రర్స్ ఆర్ ఫ్రాడ్స్, ఓకే, ఆర్ మిస్టేట్మెంట్స్, వాట్ యు కాల్ ఇట్. అంటే ఇక్కడ డిటెక్షన్ రిస్క్ ఏం చేయలేకపోయిందమ్మా, నీ ఆడిట్ ప్రొసీజర్స్ ఫెయిల్ అయినాయి అంట. ఇప్పుడు దీని ఏమంటే ఆడిట్ ప్రొసీజర్స్ ఫెయిల్స్ అని రాసుకోవచ్చా? రైట్, ఆడిట్ ప్రొసీజర్ ఫెయిల్ అయింది అని చెప్పేసి అనుకుంటే దాన్ని ఏమంటాం డిటెక్షన్ రిస్క్. మనం ప్లాన్ చేసుకోగలిగిన రిస్క్ ఏంటి తెలుసా? ఆడిట్ చేతిలో ఉన్న ప్లానింగ్ రిస్క్ ఏంటి తెలుసా? డిటెక్షన్ రిస్క్. డిటెక్షన్ రిస్క్ ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకు? ఇప్పుడు మెటీరియాలిటీని బేస్ చేసుకుని మన ప్రొసీజర్స్ ఎక్కువ అప్లై చేయాలా తక్కువ అప్లై చేయాలా చూసుకుంటే అక్కడ రిస్క్ డిటెక్షన్ రిస్క్ ఎంత, ఇక్కడ డిటెక్షన్ రిస్క్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, తక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ప్రొసీజర్స్ అప్లై చేయట్లేదు కదా. అలాంటప్పుడు రిస్క్ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంది లేదా ఎక్కువ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి మనం బ్యాలెన్సింగ్ దగ్గర మనం ఆడిట్ రిస్క్ ప్లాన్ చేసుకోవచ్చా లేదమ్మా? సో అలా ఫిక్స్ చేసుకోగలిగిన రిస్క్ ఏంటి? డిటెక్షన్ రిస్క్ కెన్ బి ఫిక్స్డ్. అర్థమైందా? బై ద ఆడిటర్ బై అప్లయింగ్. అంటే వాడు నేచురల్ ఎక్స్టెంట్ ఆఫ్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసీజర్స్ ప్లాన్ చేసుకునేటప్పుడే ఆ రిస్క్ ని మనం ప్లాన్ చేసుకోవచ్చమ్మా. అర్థమైందా? అలా ప్లాన్ చేసుకోగలిగిన రిస్క్ ఏంటిది? డిటెక్షన్ రిస్క్. అర్థమవుతుందా? మన చేతుల్లో లేని రిస్క్ ఏంటి? ఇన్హెరెంట్ అండ్ కంట్రోల్ రిస్క్. కంట్రోల్ రిస్క్ ఎవరి చేతిలో ఉంటుంది? మేనేజ్మెంట్ చేతిలో. డిటెక్షన్ రిస్క్ ఎవరి చేతిలో ఉంటుంది? ఆడిటర్ చేతిలో. మరి రిస్క్ అంటే అర్థమవుతుందా? అసలు ఆడిట్ రిస్క్ అంటే ఏంటంటే మన డీవియేషన్ ఆఫ్ ఒపీనియన్, అంటే మెటీరియల్ మిస్టేట్మెంట్ వల్ల మన ఒపీనియన్ డీవియేట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది అని చెప్పే రిస్క్ ని ఆడిట్ రిస్క్ అంట. ఆడిట్ రిస్క్ అనేది ఎప్పుడు అరైజ్ అవుతుంది? వెన్ ఎవర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఫెయిల్స్. అర్థమైందా? అండ్ డిటెక్షన్ రిస్క్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనం మాట్లాడుకునే ఈ ఆడిట్ రిస్క్ సంబంధించి చూస్తే కనుక రిలేషన్షిప్ బిట్వీన్ మెటీరియాలిటీ అండ్ ఆడిట్ రిస్క్ అంటే ఎలా ఉంటుందమ్మా? ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిగ్రీ ఆఫ్ ఆడిట్ రిస్క్ అండ్ మెటీరియాలిటీ లెవెల్. అర్థమైందా? ఇన్వర్స్ రిలేషన్ అయినా ఇన్వర్స్ రిలేషన్ ఎలా వచ్చిందో కూడా చెప్పుకున్నాం కదమ్మా. అంటే మధ్యలో ఏముండాలి? ఆడిట్ ప్రొసీజర్స్ ఎంత అప్లై చేస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకుని ఈ ఇన్వర్స్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో రీజన్, జనరల్లీ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ doesn't commit fraud in a high value items. Moreover, general practice auditor examines high value transactions in detail. Thus, it is a less risky that high level valued fraud error may not be detected. Thus, a high materiality level leaves the audit risk low degree, hence inverse relation అని అన్నాడు. మనం ఆల్రెడీ చూసాం కదమ్మా. తర్వాత benchmark materiality. The percentage of comparison may be used in the deciding materiality of an item. This percentage criteria for determining materiality level known as benchmarking. For example, Schedule 3 complaints చూడమ్మా. Any expenses exceeding 1% of the total revenue of the company or 1 lakh, whichever is higher, shall be disclosed as a additional information, shall not be combined with any other item or under miscellaneous expenses. ఇవన్నీ ఏంటి? బెంచ్ మార్కింగ్ మెటీరియాలిటీ ఆస్పెక్ట్ అని చెప్తున్నాం. నెక్స్ట్, కన్సిడరేషన్స్ బై ద ఆడిటర్. ఆడిటర్ డిసైడ్ అపాన్ మెటీరియాలిటీ లెవెల్ డ్యూరింగ్ ప్లానింగ్ స్టేజ్, which may be changed during the progress of audit. It may be increased or decreased at a specified amount. Next, analytical review procedures indicate misstatements. Auditor should adopt other procedures to estimate. ఎప్పుడు మనం అప్లై చేస్తాం? ఇవి ప్లానింగ్ స్టేజ్ లోనేనా? ఆ ప్లానింగ్ స్టేజ్ లో అప్లై చేసిన తర్వాత మెటీరియాలిటీని తర్వాత ఏం చేస్తాం? చేంజ్ చేస్తూ ఉంటాం కదమ్మా. సో మనం ఫర్దర్ వెరిఫికేషన్కి వెళ్ళే కొద్దీ మనకి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ తెలిసే కొద్దీ ఏం చేస్తాం? మెటీరియాలిటీ లెవెల్ తప్పురాపాపం చేసుకుని మార్చుకుంటాం కదా. ఏదో ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ చేస్తాం కదమ్మా. ఆ ఆస్పెక్ట్ అని చెప్తున్నాడమ్మా. ఓకే, సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ we'll start with the materiality. SA 320. SA 320 లో ఫస్ట్ స్కోప్ చూద్దామమ్మా. స్కోప్ అంటే ఏంటి? ది స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ SA deals with the auditor's responsibility to apply ఏంటన్నాడమ్మా? ది కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియాలిటీ ఇన్ ప్లానింగ్ అండ్ పెర్ఫార్మింగ్ ద ఆడిట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏ స్టేజెస్ లో అంటున్నాడు? ప్లానింగ్ అండ్ పెర్ఫార్మింగ్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నా
నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ని డిసైడ్ చేసుకునేటప్పుడు అంటే ఎప్పుడు ప్లానింగ్. తర్వాత ఏంటి ఎవాల్యుయేషన్ ఆఫ్ ది మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు, అంటే దాని మీద ఒపీనియన్ ఇవ్వాలి కాబట్టి వాటిని ఎవాల్యుయేట్ చేసుకునేటప్పుడు కూడా మనం మెటీరియాలిటీని వాడతాం. SA 450 explains how the materiality is applied in evaluating the effect of identified misstatements of the audit of the uncorrected misstatements, if any, on the financial statements. ఆల్రెడీ మిస్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేసి పెడితే దాంట్లో మెటీరియాలిటీని ఎలా వాడాలనేది ఎక్కడ చెప్తారంటే SA 450. ఓకేనా? ఓకే, డెఫినిషన్స్ లోకి రండమ్మా. పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అంటే చూడండి. For the purpose of SA, performance materiality means ఏంటంటే amount or amounts set by the auditor at a less than materiality for a financial statements as a whole to reduce the appropriately low level the probability that the aggregate or uncorrected or undetected misstatements exceed the materiality for the financial statements as a whole. So, if applicable, performance materiality also refers to the amount or amounts set by the auditor less than the materiality level or levels of particular class of transactions or account balance or disclosures. మా మెటీరియాలిటీ అనేది ఏ లెవెల్స్ లో మనం చేస్తా ఉంటే 2 లెవెల్స్ లో మనం మాట్లాడుకున్నాం. ఏంటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఏ హోల్ చేయొచ్చు, లేదా ఒక పర్టికులర్ అకౌంట్ ఇండివిజువల్ అకౌంట్ చేయొచ్చు. ఇండివిజువల్ అకౌంట్ బ్యాలెన్స్ అవ్వచ్చు, లేదా ఇండివిజువల్ అకౌంట్ బ్యాలెన్స్ ద్వారా చేయొచ్చు, లేదా ఓవరాల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి చేయొచ్చు. అంతేనమ్మా? సో నేను ఒక ఆస్పెక్ట్ పెట్టుకున్నాను ఏంటంటే ఓన్లీ మోర్ దాన్ 5,000 రూపీస్ ఐటమ్ మాత్రమే నేను వెరిఫై చేస్తాను అన్నాను. అది ఎక్స్పెన్స్ అవ్వచ్చు, ఇన్కమ్ అవ్వచ్చు అని చెప్పేసాను అన్నాను. అది అసెట్ అవ్వచ్చు, లైబిలిటీ అవ్వచ్చు అని చెప్పేసాను అన్నాను. అంటే నేను అనుకున్న మెటీరియాలిటీ ఏంటమ్మా, పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీనా? కానీ ఇది ఏ లెవెల్? ఓవరాల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లెవెల్. అలాగే అలా కాకుండా ఒక పర్టికులర్ గా సేల్స్ లో 50,000 కంటే ఎక్కువ ఉన్న వాటిని మాత్రమే నేను వెరిఫై చేస్తాను అని అన్నాను. అప్పుడు ఇండివిజువల్ అకౌంట్ బ్యాలెన్స్ లెవెలే కదమ్మా అది. సార్ ను డిటర్మైనింగ్ ద మెటీరియాలిటీ అండ్ పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ వెన్ ప్లానింగ్ ద ఆడిట్ అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా అసలు మనం ఎప్పుడు మెటీరియాలిటీ ఎస్టాబ్లిష్ చేస్తాం? నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ చేసేటప్పుడు, ఎవాల్యుయేటింగ్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ ని చేసేటప్పుడు. అంతే కదమ్మా? చూడండి. When establishing overall audit strategy, the auditor shall determine materiality for the financial statements as a whole. మా ఫైనాన్షియల్ ఇప్పుడు ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఆడిట్ ప్లానింగ్ స్టేజ్ కదా. ఎస్ ఆర్ నో? ఆడిట్ ప్లానింగ్ స్టేజ్ లోనే మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకుని గుర్తుందో లేదో కానీ మెటీరియల్ ఐటమ్స్ అయితేనే మనం అందులో ఏవేవి మనం ఖచ్చితంగా ఆడిట్ చేయాలి, వెరిఫై చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాం కదా. ఆ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ ప్రిపేర్ చేసేటప్పుడే ఈ మెటీరియాలిటీని మనం ఫిక్స్ చేసుకుంటాం అంట. ఏది? ఓవరాల్ ఫైనాన్షియల్ లెవెల్. అంటే 5,000 అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ మాత్రమే, ఏది అసెట్ ఆర్ లైబిలిటీ ఆర్ సేల్స్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్ ఏదైనా సరే 5,000 దాటితేనే నేను వెరిఫై చేస్తానని పెట్టుకున్నది ఏంటి? ఓవరాల్ ఫైనాన్షియల్ లెవెలే కదమ్మా. అది ఎక్కడ డిసైడ్ చేస్తా అంటున్నాడు? సో ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ స్టేజ్. If there is one or more of the particular item for which misstatements of the lesser amounts than the materiality for the financial statements as a whole could reasonably be expected to influence the economic decisions of the users taken on the basis of the financial statements, auditor shall also determine materiality level or levels applied to those particular items. మా పర్టికులర్ ఐటమ్స్ ని కూడా ఏవైతే అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్పేసి అనుకుంటున్నాం వాటిని కూడా మనం ఈ పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అనేది అప్లై చేస్తాం. అర్థమైందా? The auditor shall determine the performance materiality for the purpose of assessing the risks of material misstatements and determining the nature, timing and extent of audit procedures అంటున్నాడు. అసలు మొత్తానికి స్టాండర్డ్ లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మాట్లాడుకుంటే మనం పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ, బెంచ్ మార్కింగ్ మెటీరియాలిటీ. పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అనేది ఏ లెవెల్? అమౌంట్ డిసైడ్ చేయడం. అది ఏ లెవెల్? ఇండివిజువల్ అకౌంట్ బ్యాలెన్స్ లెవెల్, ఓవరాల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్. ఈ ఓవరాల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ ఎప్పుడు వచ్చేస్తుంది అంటే మనం ఇనీషియల్ గా ఫస్ట్ మనం ఏమంటారు ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ ప్రిపేర్ చేస్తాం కదా, అప్పుడే ఓవరాల్ ఫైనాన్షియల్ లెవెల్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత అకౌంట్ బ్యాలెన్స్ లెవెల్ కి మళ్ళీ విడిగా డిసైడ్ చేసుకోవాలి పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీని అని చెప్తున్నారు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ డిసైడ్ చేసుకునేటప్పుడే ఓవరాల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ లో పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ వచ్చేయాలి. అంటే నేను 500, 5,000 అనేది డిసైడ్ చేసుకుని అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వెరిఫై చేస్తానని చెప్పేసి తీసుకుంటే అది ఓవరాల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లెవెల్. అలాంటప్పుడు అది ఎక్కడ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీలో మనకి అది ఇన్కార్పొరేట్ అవ్వాలి. తర్వాత మరి స్పెసిఫిక్ గా వెరిఫై చేస్తాం కదమ్మా,
ఆ మెటీరియల్ ఐటమ్ అని చెప్పేసి అనుకుని దాంట్లో మళ్ళీ ఏం చేస్తాం, ఈ పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అనేది డిసైడ్ చేసుకోవాలి, ఇండివిజువల్ అకౌంట్ బ్యాలెన్స్ లెవెల్ అని చెప్పేసి. అర్థమవుతుందా? యూజ్ benchmarks in determining materiality for the financial statements as a whole. Determining materiality involves exercise of the professional judgment. మా materiality దేని మీద బేస్ అయ్యి ఉంటుంది అనుకున్నాం? So a percentage is often applied to choose a benchmark as a starting point of determining materiality for the financial statements as a whole. Factors may be affecting the identification of appropriate benchmark includes as follows: the element of financial statements, tarvata whether there is an item of attention of the users, tarvata nature of the entity, where entity is a life cycle, industry, economic and environment, and ownership structure, that way it is financed, and volatility of the benchmark. ఇవన్నీ కూడా ఏమి చేస్తాయంటమ్మా, ఈ బెంచ్ మార్క్ ని మనం సెట్ చేసుకోవడానికి ఎలిమెంట్స్ కింద ఉపయోగపడతాయి. ఇప్పుడు సపోజ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంది, అందులో స్టాట్యూటరీ నామ్స్ ఉన్నాయి. స్టాట్యూటరీ నామ్స్ అంటే ఖచ్చితంగా మెటీరియల్ కదా, అది ఒక బెంచ్ మార్క్ కింద తీసుకోవచ్చు కదా. అంటే దాన్ని బేస్ చేసుకుని, అంటే ఎలిమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని మనం మెటీరియాలిటీని, బెంచ్ మార్కింగ్ మెటీరియాలిటీని ఫిక్స్ చేసుకోవచ్చు. లేదా అటెన్షన్ ఆఫ్ యూజర్స్ ని ఎక్కువ డ్రా చేసేది. ఓకే, అందులో లాసెస్ ఎక్కడ కనిపిస్తున్నాయి అనుకో, యూజర్స్ ఎప్పుడు కూడా లాసెస్ చూస్తారు కదమ్మా. సో ఆ లాసెస్ అనేవి మెటీరియల్ ఐటమ్స్ కింద నేను కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత నేచర్ ఆఫ్ ఎంటిటీ అండ్ లైఫ్ సైకిల్ అని చెప్పేసి చూస్తే, ఆ నేచర్ ఆఫ్ ఎంటిటీని బేస్ చేసుకుని చూస్తే ఇక్కడ ఎక్స్పెండిచర్స్ వాటికి సంబంధించినవే ఉండాలి. అవి కానీ ఎక్స్పెండిచర్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా, ఇప్పుడు మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏమో మనం కాఫీ కూడా అమ్ముతా ఉంటాం. ఈసారి ఏం చేసామంటే కాఫీ మిషన్ అమ్మేసామంట, అంటే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అని చెప్పేసి అని. అంటే ఇక్కడ ఏంటిది, మన నేచర్ ఆఫ్ ఎంటిటీని బేస్ చేసుకుంటే ఇట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ ఇన్ అవర్ నేచరే కదా, నేచర్ ఆఫ్ బిజినెస్ కదా. అంటే స్పెషల్ అటెన్షన్ డ్రా చేయాల్సిన ఆస్పెక్ట్ కదా, అది మెటీరియల్ ఐటమ్ అవుతుందా కదా. అంటే అది కూడా మెటీరియల్ ఐటమ్ డిసైడ్ చేయడానికి ఒక బెంచ్ మార్కింగ్ కింద ఉపయోగపడుతుందా లేదా? సార్ నో. ఇలా ఒక్కొక్క ఆస్పెక్ట్ ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తా ఉంటామా, మెటీరియాలిటీని డిసైడ్ చేస్తాం. అర్థమైందా? సో ఎన్ని రకాల మెటీరియాలిటీస్ ఉన్నాయి? ఏంటవి? పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ, బెంచ్ మార్కింగ్. పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అంటే అమౌంట్స్ ఫిక్స్ చేసుకోవడం. ఇది ఎక్కడ ఫిక్స్ చేస్తాం? ఓవరాల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లెవెల్, ఇండివిజువల్ అకౌంట్ లెవెల్. ఓవరాల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ ఎప్పుడు డిసైడ్ చేస్తాం? ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీలో డిసైడ్ చేస్తాం. సో ఇండివిజువల్ లెవెల్ అనేది పర్టికులర్ గా ఆడిట్ చేసుకునేటప్పుడు దాని నేచర్ ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. బెంచ్ మార్కింగ్ లెవెల్ అంటే సో దాన్ని బేసిస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక 5 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనకి. ఏంటవి? ఎలిమెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అటెన్షన్ ఆఫ్ యూజర్స్, నేచర్ ఆఫ్ ఎంటిటీ, తర్వాత ఓనర్షిప్ స్ట్రక్చర్, తర్వాత వొలటిలిటీ. ఈ అన్ని 5ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం? బెంచ్ మార్కింగ్ మెటీరియాలిటీ అనేది డిసైడ్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. సార్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ 3000 వచ్చింది, ఇప్పుడు వెరిఫై చేస్తారా లేదా? మన పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీలో ఏమని చెప్పామంటే ఓవరాల్ లెవెల్లో 5000 కంటే ఎక్కువ ఉన్న ఐటమ్స్ మాత్రమే మనం వెరిఫై చేస్తామని చెప్పాం. ఈజ్ ఇట్ ఏ మెటీరియల్ ఐటమ్ ఆర్ నాట్? అంటే మెటీరియల్ ఐటమ్ అయ్యే అవకాశం ఉందా లేదా? మన నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వేరు, ఇది చేసిన ట్రాన్సాక్షన్ వేరు. అలాంటప్పుడు ఏంటి, దట్ మే బి మెటీరియల్, దట్ మే నాట్ బి మెటీరియల్ విత్ రెస్పెక్ట్ టు పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ, బట్ దట్ మే బి ఏ మెటీరియల్ ఐటమ్ విత్ రెస్పెక్ట్ టు బెంచ్ మార్క్. ఎస్ ఆర్ నో? Next, revisions as the audit progress and antunnadu. Auditor shall revise the materiality for the financial statements as a whole. The materiality level or levels of the particular class of transactions account balance in the event of becoming aware of the information during the audit would cause the auditor to have determined the different amount of initially. ఎక్కడైనా సరే మనం మెటీరియాలిటీ డిసైడ్ చేసేటప్పుడు తర్వాత మనం ఇప్పుడు వెరిఫికేషన్ కంటూ దిగామమ్మా, దిగిన తర్వాత వెరిఫై చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ పెరగగానే ఫస్ట్ కి ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఉండుంటే అప్పుడే మెటీరియాలిటీ మార్చేసి ఉందును అని చెప్పేసి అనిపించింది అనుకో, అప్పుడు ఏం చేయాలంట? మెటీరియాలిటీని రివైజ్ చేయాలా లేదా? ఖచ్చితంగా రివైజ్ చేయాలంట. If the auditor concludes that the lower materiality for the financial statements as a whole than that initially determined appropriate, the auditor shall determine whether it is necessary to revise the performance materiality and whether the nature, timing and extent of the further audit procedures remain appropriate. అంటే అవి అలా ఉంచడమా మార్చేయడమా అనేది ఆ పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీని కావాలంటే మనం మార్చుకోవచ్చు అంట. రివైజ్ చేసుకోవచ్చా లేదా మెటీరియాలిటీని? డ్యూరింగ్ ద ప్రాసెస్, ఆడిట్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు రివైజ్ చేయొచ్చు అంటున్నాడు, చేయకూడదు అంటున్నాడా?
చేయొచ్చు అని చెప్పేసి అని అంటున్నాడు. తగ్గించొచ్చు లేదా పెంచండి. డాక్యుమెంటేషన్. The audit documentation shall include the following amounts or factors considered in their determination. Materiality for the financial statements as a whole, if applicable, the materiality level or levels for a particular class of transactions or account balance, performance materiality, any revision. మా మెటీరియాలిటీ డిసైడ్ చేస్తాం. తర్వాత ఏమంటున్నాడు, ఆ మెటీరియాలిటీ లెవెల్స్ ఫర్ ఏ పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కి మెటీరియల్ యాజ్ ఏ హోల్, అందులో పెర్ఫార్మెన్స్ మెటీరియాలిటీలో అమౌంట్స్ డిసైడ్ చేస్తాం. తర్వాత ఏంటి, రివిజన్ అయినా చేసామా, ఇవన్నీ కూడా ఏం చేయాలంట, డాక్యుమెంట్ చేయాలి. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఎవరు చెప్తున్నారు, SA 320. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇది టోటల్ గా మెటీరియాలిటీకి సంబంధించిన ఆస్పెక్ట్. ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిందమ్మా, చాప్టర్ 3 కంప్లీట్ అయింది. ప్రతి ఆస్పెక్ట్ చెప్పుకున్నాం లేదమ్మా మనం అక్కడ, సార్ నో. సో ఇక్కడతో మనకి ఈ స్టాండర్డ్ కంప్లీట్ అయింది, చాప్టర్ కంప్లీట్.